విశ్వ మనం 7 o'clock అయింది, 58 మెంబర్స్ జాయిన్ అయ్యారు. నాకు తెలిసి ఒక్కసారి గ్రూప్స్ లో ఒక్కసారి రిమైండర్ పెట్టండి, అందరినీ జాయిన్ అవ్వమని పెట్టండి. అండ్ గాయత్రి భార్గవి గారికి స్వాగతం, సుస్వాగతం. గాయత్రి భార్గవి గారి గురించి నేను ఇప్పుడే చెప్పను, సెషన్ అయిపోయిన తర్వాత భార్గవి గారి గురించి చెప్తాను. ఒకటి మాత్రం చెప్తాను అందరికీ, ఏంటంటే సిహెచ్ గాయత్రి భార్గవి గారు ట్రైనర్, మాలాగే ఒక ట్రైనర్. స్పెషాలిటీస్ ఏంటి అసలు? మేము ట్రైనర్లమే, ఆవిడ ట్రైనర్ అన్నప్పుడు మాకు ఆవిడకి ఉన్న తేడా ఏంటి, ఏంటి స్పెషల్ అనేది సెషన్ ఎండ్ అయ్యేటప్పుడు, సెషన్ ఆవిడ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాను. గాయత్రి భార్గవి గారికి కో హోస్ట్ ఇచ్చారు కదా? ఓకే, వెరీ నైస్ అండి. భార్గవి గారు మీరు సిద్ధంగానే ఉన్నారు కదా? గాయత్రి గారు గాయత్రి గారు ఒకసారి మాట్లాడండి, ఒకసారి వాయిస్ చెక్ చేస్తాను. Yeah, you are very much audible. Thank you so much. Yeah, విశ్వ, నేను అందరి పార్టిసిపెంట్స్ కి కూడా నేను ఆల్రెడీ ఆడియో మెసేజ్ పెట్టాను అండ్ అందరినీ రిక్వెస్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు అసైన్మెంట్స్ చివరికి వచ్చేస్తున్నాయి. మనం ఇంకొక 2-3 అసైన్మెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి, అక్కడితో అంతా అయిపోతుంది. అండ్ క్లాసెస్ కూడా అయిపోబోతున్నాయి. చాలా మంది ఇంకా అసైన్మెంట్స్ విషయంలో వెనకబడి ఉన్నారు. మీకు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం, లాస్ట్ వరకు బర్డెన్ పెంచుకోకండి, ముందే వాటిని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ బర్డెన్ స్ట్రెస్ కి కారణం అవుతుంది, మీ పర్ఫార్మెన్స్ వీక్ అయిపోతుంది. మీరు ఏది నేర్చుకోవాలని మేము ఇంటెంట్ చేస్తున్నామో అది నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందే అసైన్మెంట్స్ ని పూర్తి చేసుకోండి అని ముందు నుంచి మేము చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న కూడా అందుకే హాలిడే ఇచ్చాం. న్యూ ఇయర్ కొంచెం వేడుకలు ఉంటాయి, కొంతమంది దానిలో బిజీగా ఉంటారు. అండ్ అది కాకుండా కొంచెం టైం ఇస్తే ఈ టైంలో ఇవాళ క్లాస్ ఉంది అనుకుని ఆ టైంలో మనం మిగిలిపోయిన అసైన్మెంట్స్ అన్నింటిని కూడా కంప్లీట్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో మీకు ఆ సమయాన్ని ఇచ్చాం. కొంతమంది యూటిలైజ్ చేసుకున్నారు, కొంతమంది పర్సనల్ గా మెసేజ్లు పెట్టారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, అండ్ మండే కల్లా కొంతమంది పూర్తి చేస్తామని చెప్పారు. మీ అందరినీ మేము కోరుకునేది ఒకటే, త్వరగా అన్ని అసైన్మెంట్లు పూర్తి చేసేయండి. చేసేస్తే ఈపీఎస్ సర్టిఫికెట్ కి పెద్ద దూరంలో లేరు మీరు. జస్ట్ ఒక 4-5 days తర్వాత మనకి సర్టిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో కూడా చెప్తాం. క్లాసెస్ కూడా అయిపోతున్నాయి. అందుకే క్రూషియల్ గా లాస్ట్ లో ఉన్న, అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కి సంబంధించి కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక మనిషి తన లైఫ్ లో ఎదుర్కొనే సమస్యలు ఏది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏది ఎలా ఉండాలనే విషయాలు మీకు డీల్ చేయడం కోసమే గెస్ట్ ట్రైనర్స్ ని పిలిచి మేము ఈ క్లాసెస్ తీసుకుంటున్నాం. ఇవాళ గాయత్రి భార్గవి గారు చెప్తుంది ఏదో మొదటి క్లాస్ కాదు. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆవిడ ఎన్నో సెషన్స్, ఈవెన్ డిజైనర్ సెషన్స్ లో కూడా ఆవిడ ఎన్నో సెషన్స్ తీసుకున్నారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంపాక్టియన్స్ ఏనండి. వీళ్ళ ఫాదర్ సీనియర్ ట్రైనర్ అండ్ ఈమె ట్రైనర్ అండ్ వీళ్ళ సిస్టర్ ట్రైనర్. మొత్తం వీళ్ళంతా ఈ సెషన్స్ తీసుకోవడంలో ఒక రకంగా పండిపోయినారని చెప్పొచ్చు. అండ్ బేసికలీ స్ట్రెస్ మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఇలాంటి వాటి మీద చాలా ఎక్కువ సెషన్స్ తీసుకొని ఉన్నారు వీళ్ళు. సో అందుకే వీళ్ళ ఎక్స్పర్టీస్ మనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవాళ వీళ్ళ సెషన్స్ ని మనం అరేంజ్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వెంకట్ గారు. ఎందుకు అంటే నేను జస్ట్ సార్ని అడిగాను, సార్ మీరు ఏమైనా మాకు కొంచెం కంట్రిబ్యూట్ చేయగలుగుతారా మీ సేవలను అని అడిగితే, దానికేం భాగ్యం, తప్పకుండా, అలా అయితే ముందు మా అమ్మాయిల సేవలే తీసుకోండి, వాళ్ళిద్దరూ చెప్పిన తర్వాతే నేను చెప్తాను అని ఆయన చెప్పారు. సో థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నేను అడిగింది ఒక టాపిక్ గురించి, కానీ ఆయన 3 టాపిక్స్ తీసుకుందాం, ఏం టెన్షన్ లేదు, నో ప్రాబ్లం, డోంట్ వరీ, మనం డీల్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది వరకు మేము స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కానీ, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ గురించి కానీ, లేదంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కానీ పూర్తి స్థాయి సెషన్స్ తీసుకోలేదు మేము ఎక్కడా కూడా. అండ్ వీళ్ళు అవి తీసుకొని ఉన్నారు పూర్తి స్థాయిగా, ట్రైనర్స్ కి కూడా ట్రైన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళైతేనే మీకు కరెక్ట్ గా ఆ విషయంలో న్యాయం చేయగలుగుతారనే ఉద్దేశంతో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చింది. ఫ్యామిలీ ప్యాక్ మనకి 3 days కంటిన్యూస్ గా, 2nd Jan, 3rd Jan అండ్ 4th Jan. సో ఐ వెల్కమ్ గాయత్రి భార్గవి గారు వన్స్ అగైన్. అండ్ 7:05 అయిపోయింది, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఓవర్ టు గాయత్రి భార్గవి గారు. అండ్ మీ ఇంట్రడక్షన్ నేను చెప్పలేదని ఏమనుకోకండి. ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్, ఓకే? So I just don't want to, I just don't want to, I just don't want others to judge you or estimate you. First, let them listen to your session. Then your session should, give the judgment. Thank you so much. Thank you so much. Please continue. Yes, sir. Please confirm me that is my voice audible to you? Yes. It's very much audible. Thank you so much, everyone. So happy evening, everyone. సో నా పేరు చిన్నం గాయత్రి భార్గవి. అండ్ ఈ రోజు నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే సెషన్ ని నేను టేకప్ చేశాను.
సో నిన్న అనేది గతం, రేపు అనేది రహస్యం, నేడు అనేది వరం. ఏంటి నిన్న అనేది గతం, రేపు అనేది రహస్యం, నేడు అనేది వరం? ఏంటిది? నిన్న ఏ విషయాలైతే జరిగిపోయాయో అవన్నీ వాటి గురించి మనం ఆలోచిస్తూ మన వర్క్ ని మనం బ్యాలెన్స్ చేయాలా, లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలా, ఏంటి అసలు కన్ఫ్యూజన్ ఏంటి? రేపు అనే రహస్యం అంటే రేపు ఏం జరగబోతుందో, మనకు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఏంటో అనేది తెలియకుండా అమ్మో ఇప్పుడే భయపడిపోతూ కూర్చుంటాం మనం అందరం. రైట్ ఆర్ నాట్? అండ్ నేడు అనేది నేడు అనేది వరం అని నేను చెప్తాను. నేడు అనే ఎవరైతే ఈ రోజు నేను కష్టపడతాను, ఈ రోజు నేను పైకి వస్తాను అని ఎవరైతే వారి మీద వారు నమ్మకంతో ఉండి వర్క్ చేస్తారో వాళ్ళు నిజమైన లీడర్స్, వాళ్ళు నిజమైన సక్సెస్ఫుల్ లీడర్స్. సో ఈ కొటేషన్ ద్వారా మనం చాలా అర్థం చేసుకోవచ్చు. మన వర్క్ లో కానీ మన లైఫ్ లో కానీ మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా మన పనులని అలాట్ చేసుకోవాలి, అదే విధంగా వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. సో ముందుగా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ లో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అసలు మనం వర్క్ ని బ్యాలెన్స్ చేయాలా, లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలా, అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రెండు కంబైన్ గా ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ వర్క్ ఉన్నప్పుడు లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం ఎలా, ఒకవేళ మన ఫ్యామిలీతో మనం ఉన్నప్పుడు మనం వర్క్ గురించి ఆలోచించాలా, ఆలోచించకూడదా, ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి. సో ముందుగా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టైటిలే మీకు 2 ways చూపిస్తుంది. అది ఏంటి అంటే వర్క్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయాన్ని చూపిస్తుంది. అదే విధంగా వర్క్ ఉన్న లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే టైటిల్ చూపిస్తుంది. సో ముందుగా మనం టైటిల్ ఎప్పుడైతే క్లియర్ గా అర్థం చేసుకొని అసలు అది వర్క్ లైఫ్ బ్యాలెన్సా లేకపోతే వర్క్ ఉన్న లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయడమా అనేది క్లారిటీ తెచ్చుకుంటే గనుక డెఫినెట్లీ టాపిక్ లోకి మనం దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్లీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ రోజు మీ సెషన్ లో ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ వృత్తి కోసం మనం అందరం పరుగులు తీస్తూనే ఉంటాం. రైట్ ఆర్ నాట్? ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనం అందరం కూడా వృత్తి కోసం పరుగులు తీస్తూనే ఉంటాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వృత్తిగత జీవితాన్ని అదే విధంగా వ్యక్తిగత జీవితాన్ని రెండింటిని సమగ్రవంతంగా నిర్వర్తించడాన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అంటాం. క్లియర్? సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ఎప్పుడైతే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతామో అక్కడ మనం స్టేబుల్ గా ఉన్నట్టు, అక్కడ మన క్యాపబిలిటీ ఏంటో తెలిసినట్టు. సో ఈ వర్క్ ని లైఫ్ ని ఇప్పుడు ముందుగా మనకి ఎవరైనా తెలిసిన వ్యక్తులు వస్తే గనక వాళ్ళని చక్కగా మనం వరండాలో కూర్చోబెట్టి మాట్లాడతాం. రైట్ ఆర్ నాట్? ఒకవేళ మరి మన ఫ్యామిలీకి కావాల్సిన వ్యక్తులు అనుకుంటే గనక మనం ఇంట్లోకి తీసుకెళ్లి మన బెడ్రూమ్ లోకి హాయిగా ఫ్యాన్ వేసి లైట్ వేసి కూర్చోబెట్టి ఏంటి సంగతులు ఏంటి అని మాట్లాడుతూ ఉంటాం. రైట్ ఆర్ నాట్? అంటే తెలిసిన వాళ్ళకి మనం బయట కూర్చొని కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళని బయట కూర్చొని మాట్లాడిస్తున్నాము, బాగా కావాల్సిన వ్యక్తిని మాత్రమే లోపలికి తీసుకెళ్లి మాట్లాడుతున్నాము. అంటే వర్క్ దీన్ని మనం వర్క్ తో ఎలా మ్యాచ్ చేయొచ్చు అంటే ఎక్కడో దూరంగా ఉన్న ఆఫీస్ లో మన ల్యాప్టాప్స్, మన కంప్యూటర్స్ ఉండవలసిన ప్లేస్ ని ఇప్పుడు మనం డైరెక్ట్ గా మన ఇంట్లోకి, మన బెడ్రూమ్ లో, మన బెడ్ మీదే ఉంటున్నాయి. అవన్నీ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ మన పక్కనే ఉంటున్నాయి. అంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలో ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఎక్కడో ఆఫీస్ లో ఉండే ల్యాప్టాప్స్ ఈనాడు మన బెడ్రూమ్ లో ఉన్నాయి. అంటే ప్రయారిటీ అనేది దేనికి ఇస్తున్నాం? మనుషులకి ఇస్తున్నామా, మనం ల్యాప్టాప్స్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నామా? మనుషులు పక్కనే ఉన్నా మనం ల్యాప్టాప్ చూస్తూనే ఉంటాం, మనుషులు పక్కనే ఉన్నా మనం మొబైల్ చూస్తూనే ఉంటాం. ఎందుకు జరుగుతుంది ఇలా? యాక్చువల్ గా చెప్పాలి అంటే మన వర్క్ ని మన డైరెక్ట్ గా మనం ఉండే గదిలోకి తీసుకుని రావాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ వర్క్ చేయాలనుకుంటామో అక్కడ ఆఫీస్ లో వర్క్ చేస్తామో, ఓకే ఫైన్. మరి ఎందుకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఇలా ఉంది? వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు. సో కష్టపడాల్సిన అవసరమే లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కూర్చున్న ప్లేస్ లో కూర్చున్న చోట వర్క్ అయిపోతుంది. ఇది అడ్వాంటేజే. కానీ ఒక రకంగా చూస్తే గనక మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయము. వాళ్ళు పక్కనే ఉంటారు కానీ అస్సలు టైం స్పెండ్ చేయము. ఏదైనా అడిగితే వర్క్ లో ఉన్నాను కనిపించట్లేదా అని మనమే తిరిగి అడుగుతాం. ఇది కరెక్ట్ అంటారా, కాదంటారా? ఎంతవరకు కరెక్ట్? మనం ఆఫీస్ లో ఉన్న వర్క్ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళ మీద స్ట్రెస్ చూపిస్తే ఇక్కడ రిలేషన్స్ అనేవి మన మధ్య బాగుంటాయా, బాగుండవు? ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతాయి.
రైట్ ఆర్ నాట్? సో దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ, దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికే ఇవ్వాలి. సో మనం ఎంత వరకు చేస్తున్నాము, ఎంత వరకు రైట్ గా చేస్తున్నాము, మన ఆఫీస్ వర్క్, మన ఫ్యామిలీ వర్క్ డివైడ్ చేసుకుని మనం ఎంత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేస్తున్నాము అనేదే పాయింట్. సో ఇప్పుడు చాలా మంది వర్క్ చేస్తున్నారు, అబ్బా నాకు వర్క్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు నేను దాంట్లో మునిగిపోతే నాకు వేరే ప్రపంచం కూడా తెలియదు అని కొంతమంది అనుకుంటారు. ఫ్యామిలీ ఉండదు, ఫ్రెండ్స్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు. వర్క్ ఒకటి చేసాము అంటే శాలరీ వస్తుంది, ఆ శాలరీ వచ్చిన ద్వారా అసలు మనం ఎంతైనా లగ్జరియస్ గా బతకొచ్చు అని వర్క్ ఒకటే కాన్సన్ట్రేట్ చేసి మిగిలినవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. వర్క్ అనేది ఒక్కటే చేస్తూ మిగిలినవన్నీ పక్కన పెడితే తర్వాత మన వెళ్ళిపోయిన రిలేషన్స్ రమ్మంటే మళ్ళీ తిరిగి రావు. అదే మన లైఫ్. మనం వర్క్ ని ఎప్పుడు చూసుకుంటూనే చేసుకుంటాం, తప్పు కాదు, అస్సలు తప్పు కాదు. కానీ మన లైఫ్ ని పక్కన పెట్టి మరి వర్క్ చేయడం రాంగ్ థింగ్. ఎందుకంటే మనం ఓన్లీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం మన ఫ్యామిలీ, మన లైఫ్, అసలు మన గురించి మనం చూసుకుంటున్నామా? వర్క్ లో పడి మనం మన హెల్త్ ని మర్చిపోతున్నాం. మనం ఏ టైంకి ఫుడ్ తీసుకోవాలి, ఎంత హైజీనిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయాలి. నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయట్లేదు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, నేను ఆర్గనైజేషన్స్ ని అస్సలు పాయింట్అవుట్ చేయను. బట్ కొన్ని ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు బ్రషింగ్ అక్కడే చేస్తారు, బాతింగ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తూనే ఆ వర్క్ అయిపోయిన తర్వాత నేను తింటాను. హెల్త్ ఏమైపోవాలి, అసలు హైజీనిక్ కండిషన్స్ ఏమవ్వాలి మనది? సో ఇలాంటివన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉండాలి. అసలు ముందు వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేసే ముందు అసలు మనకి ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనేది తెలుసుకోవాలి, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ సమగ్రవంతంగా నిర్వర్తించాలి అంటే అసలు ఆ సమగ్రత అనేది ఎక్కడ మిస్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనే విషయానికి నేను 5 పాయింట్స్ చెప్పబోతున్నాను. ఈ 5 పాయింట్స్ చాలా వాల్యుబుల్ పాయింట్స్. ఒకవేళ మీరు నోట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ నోట్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఏంటంటే నువ్వు వర్క్ చేయి, నువ్వు వర్క్ చేసి చక్క శాలరీ సంపాదించు. నాకు చక్క 15,000 శాలరీ వస్తుంది, నేను ఒక 25,000 30,000 ఒక్క ₹1,00,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీతో నువ్వు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళొచ్చు, రిలేటివ్స్ తో అందరితో రెస్పెక్ట్ఫుల్ గా ఉండొచ్చు అని మీకు చెప్తూనే ఉంటుంది, రైట్ ఆర్ నాట్? కానీ ఆ వర్క్ లో పడి మనం శాలరీ వస్తుంది కదా అప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూద్దామని అనుకుంటాం. నిజానికి అది జరుగుతుందా? వారంలో ఒక్కరోజు మాత్రమే, సండే మాత్రమే జరుగుతుంది. రోజు మనం వర్క్ కి ఎంత కేటాయిస్తున్నామో ఫ్యామిలీకి ఎంత కేటాయిస్తున్నామా టైం ని? డెఫినెట్లీ నో, డెఫినెట్లీ నో. ఓన్లీ సండే ఓకే, మనం వారం మొత్తం పని చేసాం కదా హ్యాపీగా ఒక్కరోజు ఫ్యామిలీతో కూర్చుందాం అని అనిపిస్తుంది, అంతే. అది తప్పు కాదు. కానీ ఏంటంటే మనం వర్క్ కి ఎంత టైం అలాట్ చేస్తున్నామో అంతలో కొద్దిగా టైం అయినా మన ఫ్యామిలీతో కేటాయించాలి, వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయాలి. పరిస్థితి ఏంటి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎలా సాల్వ్ చేద్దాం అనుకున్నాం, నేను వర్క్ లో పడి కొంచెం టెన్షన్ లో ఉన్నాను, నీ తరపు నుంచి ఏమన్నా కొన్ని సజెషన్స్ ఇస్తావా? ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ అనేది మన ఫ్యామిలీతో ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటామో, కొంతమంది అంటారు నువ్వు వర్క్ లో పడిపోయావు, నువ్వు మారిపోయావు అని చెప్పేసి కొంతమంది అంటారు, రైట్ ఆర్ నాట్? మీ ఫ్యామిలీలో చాలా మీరు మారిపోయారు, ఇంతకు ముందు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు వర్క్ కే చూస్తున్నారు మీరు అంటే, వర్క్ లేదే మీకు ఎక్కడి నుంచి వస్తుంది శాలరీ అని అంటారు. తిరిగి రివర్స్ ఆన్సర్ ఇదే వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ ని మనం ఎప్పుడైతే బాగా హ్యాండిల్ చేస్తామో, హ్యాండిల్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ అలాట్ చేసుకోవడం, టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఫస్ట్ మన మైండ్ సెట్ ఓన్లీ శాలరీ కోసం పనిచేస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా వర్కింగ్ అవర్స్ అనేవి వాళ్ళు ఎంత టైం ఇచ్చారు, మనం ఎంత టైం వర్క్ చేస్తున్నాం, బాగా ఎఫర్ట్స్ పెట్టి చేసినా సరే మీకు ఎంత శాలరీ రావాలో అంత మాత్రమే వస్తుంది, రైట్ ఆర్ నాట్? అండ్ ఇంకోటి ఫీలింగ్ ఉండదు. సీరియస్లీ వర్క్ లో ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉంటుందో, ఎస్ నేను చేసే వర్క్ నాకు చాలా నచ్చింది, ఇంకా ఎక్కువ వర్క్ చేసి నేను చాలా నా క్రియేటివ్ ఫీల్డ్ ని ఇంకా బాగా తీసుకువెళ్ళొచ్చు అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అబ్బబ్బా నేను ఇవాళ చాలా వర్క్ చేసేసానే, చాలా టెన్షన్స్ ఉన్నాయి అనే ఫీలింగ్ అస్సలు ఉండదు. అండ్ మీరు ఇంటికి కూడా వచ్చేటప్పుడు చాలా కూల్ గా
చూడు నా వర్క్ ఇవాళ ఎంత బాగా కంప్లీట్ అయిందో అనే హ్యాపీనెస్ మూడ్ తో వస్తారు. ఒకవేళ మీరు వర్క్ నుంచి వచ్చి నాకు వర్క్ ఉంది ఇంకా నేను పడుకోవాలనుకుంటున్నాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అంటే ఆయన వస్తారు వర్క్ నుంచి, తర్వాత మళ్ళీ వర్క్ అంటారు, పడుకుంటారు, తింటారు, అయిపోయింది. ఇలానే జరుగుతాయి. మన డైలీ కాన్వర్జేషన్స్ ని తీసుకున్నాం, ఎందుకంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మన నిజ జీవితంలో జరిగేది. అండ్ మన నిజ జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో సార్లు వచ్చే ఉంటాయి, రైట్ ఆర్ నాట్? సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళు, మనం ఒక మాట అంటే మన ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా ఒక ఆలోచన ఉండాలి. ఎస్, ఇక్కడ అందరు చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు అండ్ వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారని దాని గురించి నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే ఈ మైండ్ సెట్ అనేది మనం మార్చుకొని కమ్యూనికేషన్ అనేది అక్కడ వర్కే, ఇంట్లో చూసిన వర్కే అనేది ఎప్పుడైతే ఉంటుందో మీకు ఖచ్చితంగా రిజల్ట్ మీ ఫ్యామిలీ నుంచి అయితే నెగిటివ్ గానే వస్తుంది. మాకంటే నీకు వర్కే ఇంపార్టెంట్ అనే వర్డ్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ రిలేషన్ లో ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వక ముందే మీరు అక్కడ కట్ చేస్తే డెఫినెట్లీ ఆ రిలేషన్ అనేది బాగా క్లోజ్ అవుతుంది. అది ఏ రిలేషన్ అయినా సరే, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎనీథింగ్. అండ్ సెకండ్ వన్, ఇందాక చెప్పాను లాంగ్ వర్కింగ్ అవర్స్. ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేది ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే 24 గంటలు అదే. డెఫినెట్లీ ఐ కెన్ సీ ఈ కరోనా సిచ్యువేషన్ లో మనం అందరం కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాము, రైట్ ఆర్ నాట్? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసినప్పుడు మన ఫ్యామిలీ పక్కనే ఉంటారు, మన బ్రదర్స్, మన సిస్టర్స్, మన రిలేటివ్స్ అందరూ కూడా మన పక్కనే ఉంటారు. కానీ ఏంటంటే నెట్ ప్రాబ్లం అన్నారు. ఈజ్ మై వాయిస్ క్లియర్? అది ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అవి, డోంట్ మైండ్, మీరు కంటిన్యూ చేయండి. అసలు ఇండివిజువల్స్ ఉన్న నెట్ ప్రాబ్లమ్స్ అవి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేవి, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్, అలాట్ టైం. ఎస్, ఏదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్, నాకు ఏం పర్లేదు, నేను వర్క్ మాత్రమే కొంత టైం కేటాయించుకుంటాను. గాయత్రి గారు ఒకసారి ఎస్ మ్యామ్. ఇప్పుడు ఓకే అండి, స్టక్ అయింది జస్ట్ ఇప్పుడే, కంటిన్యూ చేయండి. విశ్వ ఇట్ వాస్ క్లియర్, బానే ఉంది. సిగ్నల్ ఒకసారి ఎవరిది వాళ్ళు చెక్ చేసుకుంటుండే. ప్లీజ్ డోంట్ స్టాప్ హర్, షీ ఇస్ గుడ్. రైట్, థ్యాంక్ యూ. సారీ భార్గవ్ గారు. నో ప్రాబ్లం. సో ఈ లాంగ్ వర్కింగ్ అనే అవర్స్ అనేవి మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేవి మనం ఎప్పుడైతే టైం ని అలాట్ చేసుకుంటామో, ఎస్ నేను నా లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, వర్క్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే లైఫ్ ని డిస్టర్బ్ చేసే ఏ వర్క్ ని నేను చేయకూడదు అనే డెసిషన్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీ లైఫ్ లో ప్రాబ్లం అనేది కనీసం 0.001% కూడా రాదు. ఐ కెన్ డెఫినెట్లీ సే దట్. అండ్ ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ, ఇందాక నేను ల్యాప్టాప్స్ గురించి, కంప్యూటర్స్ గురించి, మీరు నివసించే ప్లేసెస్ లో కూడా అవి చాలా వరకు ఉంటున్నాయి అని చెప్పాను. ఈ ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ అనేవి ఎంత ఎక్స్టెంట్ వరకు మనకు అవసరం అవుతాయో అంత ఎక్స్టెంట్ వరకే మనం వాడుకోవాలి. ఎక్కువగా ఓకే వర్క్ తొందరగా అయిపోతుంది అనే ఉత్సాహంతో మనం ఎప్పుడైతే ఇంకా టైం స్పెండ్ చేస్తూనే ఉంటాం దాని మీద, అసలు మన హెల్త్ గురించి మనం చూసుకోం. ఫ్యామిలీ గురించి ఓకే మనం టైం ని అలాట్ చేస్తాము, అంత క్లియర్ గా ఉంటుంది. కానీ హెల్త్, ఐస్ అనేవి మనకు చాలా స్ట్రెయిన్ అవుతాయి. ఇలా స్ట్రెయిన్ అవ్వకుండా మన హెల్త్ ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం లేకపోతే ఫ్యామిలీ లేదు, ఆ ఫ్యామిలీ లేకపోతే మనం లేము. అంటే మన హెల్త్ ని మనం కాపాడుకుంటూ అందరి గురించి మనం ఆలోచించాలి. అందరి గురించి, మీ గురించి అయితే మీ ఒక్కరి గురించి ఆలోచించుకుంటారు, మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, మీ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, మీ కలీగ్స్ గురించి ఆలోచించాలి. అండ్ మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే నా తమ్ముడు ఎలా ఉంటారు, నా అన్నయ్య ఎలా ఉంటారు అనేది అందరి గురించి ఆలోచించాలి. మరి మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. సో ప్రయారిటైజేషన్ అండ్ పోస్ట్పోన్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పోస్ట్పోన్మెంట్ ఏంటి? మనం ఎప్పుడు పనులను పోస్ట్పోన్మెంట్ చేయకూడదు అనుకుంటాం కదా, మరి ఎందుకు ఇక్కడ పోస్ట్పోన్మెంట్ అనేది చెప్తున్నారు అని అనుకోవచ్చు. సో ప్రయారిటైజేషన్ ఏంటి అంటే మీకు ఏ వర్క్ చేయాలి, ఏ టైంలో ఏ వర్క్ చేయాలి, ఎంత సమయంలో మీరు ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి కొత్త పని స్టార్ట్ చేయకుండా
మిగిలిన వర్క్స్ ఏమైనా స్టార్ట్ చేసి కొత్త పని ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక కొత్త పని స్టార్ట్ చేశారు అంటే మీకు ఇంత టైం కావాల్సి వస్తుంది. ఒకవేళ అయిన పని అనుకోండి, మీకు ఇంత టైం ఉంటుంది, ఇంత టైంలో ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేస్తారు. సో ప్రయారిటైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ కూడా మనకి ఉండాలి. కొంతమంది మన కలీగ్స్ ఉంటారు, మన సుపీరియర్ సీనియర్స్, వాళ్ళ వర్క్స్ అవ్వకపోతే నాకు ఈ వర్క్ చేసి పెట్టండి అని చెప్పేసి మనం డైరెక్ట్ గా వచ్చి అడిగి, మనం ఒకవేళ చేయకపోతే నీ పరిస్థితి ఏంటో నేను రేపు చూస్తాను, నాకు చదివి చిక్కవా అని అంటారు. రైట్ ఆర్ నాట్? మన సుపీరియర్స్ ఎవరైనా సరే అలానే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం మన వర్క్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఏంటి అనే క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి మనకి. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి టీమ్ అండ్ కోఆర్డినేషన్. ఈ టీమ్ అండ్ కోఆర్డినేషన్ అనేది మీకు ఎలా పెరుగుతుంది అనే విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏ వర్క్ లో ఉన్నా సరే మీకు టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సింగిల్ గా మీరు నా వర్క్ నేను చేసుకోగలను, నా క్యాపబిలిటీస్ నాకు ఉన్నాయి అని అన్నప్పటికీ కూడా మీకు ఏదో ఒక వర్క్ దగ్గర నాకు ఇది రాదు అనే ఫీలింగ్ వస్తుంది. ఏదో ఒక చిన్న వర్క్ మీకు ఇది రాదు, లేకపోతే మీకు తెలియని విషయమైనా అయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు ఒక్కలే సింగిల్ గా ఇండివిజువల్ కూర్చుని ఓకే నా పని అయిపోయింది, నేను పక్కన పడితే ఎందుకులే అనేటట్టు ఉంటే, మీకు టీం వర్క్ కావాల్సినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? మీ ఇండివిజువల్ గా ఎప్పుడు మీరు కూర్చొని మీ పని మీదే ధ్యాస అంతే, పక్కన వాళ్ళతో మాట్లాడడం లేదు, లేకపోతే వాళ్ళ ఫేస్ చూసి నవ్వడం లేదు, ఏం లేదు. మీ పని మీరు డైరెక్ట్ గా ఇలా కూర్చుని ఆఫీస్కి వచ్చేసారు, అయిపోయింది, వర్క్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఇలా ఉంటే గనుక మీ టీం వర్క్ అనేది కరెక్ట్ గా ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ నాట్. ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ మీ వర్క్ లో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కానీ లేకపోతే మీ కలీగ్స్ అనేవాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు మీకు ఏదో ఒక సమయంలో హెల్ప్ అవుతారు. అలా హెల్ప్ అయినప్పుడు మరి మీరు మాట్లాడే విధానం అనేది ఎలా ఉండాలి? కమ్యూనికేషన్ ఇస్ ద కీ టు సక్సెస్. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నాకు ఈ పని చేసి పెట్టు అంటే ఎవరైనా చేసి పెడతారా? ఇప్పుడు విశ్వ మేడం ఉన్నారు, విశ్వ మేడం నా దగ్గరకు వచ్చి క్లాస్ చెప్పు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ది అంటే నేను చెప్తానా? డెఫినెట్లీ నాట్. నేను చెప్పను అంటాను. మేడం మీరు కనుక మేడం కనుక నా దగ్గరకు వచ్చి మేడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక సెషన్ ఉంది, అది మీరు టేకప్ చేస్తారా, లేకపోతే వేరే టాపిక్స్ అయినా చెప్పాలి అనుకుంటున్నారా, మా సెషన్ లో అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మీ సెషన్ నాకు చాలా నచ్చింది అని అలా పాజిటివ్ గా మాట్లాడితే గనుక నేను కూడా ఓకే ఈవిడ కమ్యూనికేషన్ అనేది బాగుంది, సో వీళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా అలానే ఉంటారు, ఇదే కమ్యూనికేషన్ తో ఉంటారు, సో వీళ్ళకి సెషన్ ఇవ్వడంలో తప్పే లేదు అని నేను అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు మాత్రమే నేను ఆవిడకి సెషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాను. రైట్ ఆర్ నాట్? అంటే మన టీమ్ లో కూడా మన ఆఫీస్ లో కూడా ఎప్పుడైతే నాకు ఈ పని రాదు అని మీరు ఎప్పుడైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒప్పుకొని నాకు ఇది నేర్పిస్తారా అని మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించి మీ టీమ్ తో మీరు కోఆర్డినేట్ అవుతారో అప్పుడు మాత్రమే మీ వర్క్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది, ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మీకు మీ కలీగ్స్ కి మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మీ వర్క్ ఇన్కంప్లీట్ గా ఉండడం గానీ లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ రావడం గానీ జరుగుతూ ఉంటాయి. ఇలా రావడం వల్ల ఖచ్చితంగా మీకైతే బెనిఫిట్ అవ్వదు. అంటే కమ్యూనికేషన్ ని మీరు కరెక్ట్ వేలో ఉండేలా చూసుకోవాలి. ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ గా ఉన్నట్లయితే గనక యువర్ టీమ్ వర్క్ విల్ బి ఎక్సలెంట్ అండ్ యువర్ కోఆర్డినేషన్ విల్ బి సూపర్. సో కమ్యూనికేషన్ ఇస్ ద కీ టు సక్సెస్. అండ్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు అంటే లేకపోతే ఒక రిలేషన్ లో ఉన్నప్పటికీ కూడా వైఫ్ ఆర్ ఎనీ ఫ్రెండ్స్ లైక్ దిస్, సో ఏ రిలేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఏ వర్క్ లో ఉన్నప్పటికీ కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద కీ. ఆ మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే ఈ వర్క్ ని గానీ లేకపోతే ఒక రిలేషన్ లో గానీ ఉండలేకపోతామో అప్పుడు ఎందుకు వచ్చింది వెళ్ళిపోదామా అనుకుంటాం. రైట్ ఆర్ నాట్? సో అలా ఎప్పుడైతే ఉంటుందో వర్క్ అనేది అస్సలు కంప్లీట్ అవ్వదు, ఇంట్రెస్ట్ ఉండదు, టైం వేస్ట్ అయిపోతుంది, అన్ని బ్యాక్లాగ్స్. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది మనకి ఖచ్చితంగా ఉండాలి, అది ఏ వర్క్ లో అయినా సరే. కొంతమంది ఇప్పుడు ఉంటున్నారు, వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగించడానికి మాత్రమే వాళ్ళ వర్క్ ని చూస్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో కాదు.
చాలా మందిని చూడొచ్చు అలా. కొంతమంది టీచర్స్ ని చూసుకుంటే ఎంతో డెడికేటెడ్ గా ఎస్ ఐ హ్యావ్ టు టీచ్ మై స్టూడెంట్స్ సంథింగ్. ఎస్ నా స్టూడెంట్స్ కి నేను నా సెల్ఫిష్నెస్ లేకుండా అసలు నేను నాలెడ్జ్ ని ఎంతో షేర్ చేయాలి అనే ప్యాషన్ తో ఉంటున్నారు. కొంతమంది గడుస్తుందిగా, ఓకే సర్లే శాలరీ వచ్చింది, ఫ్యామిలీ గడుస్తుంది, అయిపోతుంది, సర్లే అయిపోయిందిలే అని అనుకుంటారు. నాట్ లైక్ దట్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది జాబ్ లో ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఫస్ట్ లో లేకపోతే గనుక మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్ ఏది ఉంది అని మీరు వెతుక్కొని ఆ జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు ఒక ఫీల్డ్ లో కంటిన్యూ అవుతూ మీరు ఎప్పుడైతే మీకు మనస్ఫూర్తిగా ఉండే జాబ్ ని ఎంచుకుంటారో అప్పుడు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మీ జీవితం సాగిపోతుంది. మీ వర్క్ అనేది నేను చెప్పను, మీ లైఫ్ కూడా అలానే సాగిపోతుంది. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ టూ థింగ్స్, ఓవర్ థింకింగ్. కొంతమంది ఉంటారు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అమ్మో రేపు ఏమైపోతుందో భయపడుతూనే ఉంటారు. ఈ రోజే భయపడుతూ ఉంటారు, అమ్మో రేపు నేను సక్సెస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, రేపు నాకు ప్రాఫిట్స్ రాకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటారు. రైట్ ఆర్ నాట్? అలా ఆలోచించడం తప్పులేదు, కానీ నేను ఏమైపోతానో అని ముందే ఆలోచించి ఆ పనిని చేయకుండా ఉంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ ఏ రాంగ్ స్టెప్. అలా ఎప్పటికీ ఉండకూడదు. ఓవర్ థింకింగ్ అనేది ఇట్స్ ఎ మిత్. అసలు చెప్పాలి అంటే ఇట్స్ ఎ మిత్. ఎప్పుడు కూడా మనం అంత ఆలోచించేసి అమ్మో ఏమైపోతుందో అని భయపడతామో మనం చేయవలసిన పనులన్నీ కూడా ఆగిపోతాయి. ఆ పనులని సక్రమంగా జరగాలి అంటే ఖచ్చితంగా మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి. ఎస్ నేను ఒక పని స్టార్ట్ చేస్తున్నాను అంటే దానికి నేనెంత ఎఫర్ట్ పెట్టాలి, నా మీద నాకు ఎంత నమ్మకం ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లారిటీ. లాస్ట్ థింగ్ ఈస్ క్లారిటీ. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ డైలాగ్ మీరు ఎప్పుడో వినుంటారు. సో ఈ 3 వర్డ్స్ అనేవి ఎప్పటికీ మీ జీవితంలో ఉపయోగపడితే ఏ ఫీల్డ్ లో అయినా సరే, మీరు వర్క్ లో ఉన్నా సరే, ఎందుకు చేస్తున్నాను, ఎప్పుడు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను ఉపయోగపడతాయి. లైఫ్ లో నేను ఎందుకు ఈ లైఫ్ అంటే ఈ జీవనాన్ని నేను సాగిస్తున్నాను, ఎలా చేయాలి, ఇలా ఎప్పుడైతే ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్ అనేది మీకు ఉంటుందో అప్పుడు ఏ పనులైనా సరే మీరు చిటికల్లో చేయొచ్చు. అవునంటారా కాదంటారా? రియలీ ఎస్. అండ్ ఇంకొకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఆ 24 గంటల సమయాన్ని ఒక వ్యక్తి, ప్రతి పని చేసే వ్యక్తి కూడా ఈ 24 గంటల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చూస్తాడు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఏమి చేయని వ్యక్తి కూడా అబ్బా నేను 24 గంటల సమయాన్ని ఎలా గడపాలి అని చూస్తారు. అంటే ప్రతి పని చేసే వ్యక్తి ఏ టైంలో ఏ పని ఎప్పుడు చేయాలని అలాట్ చేసుకుంటూ ఉంటాడు. ఏ పని చేయని వ్యక్తి టైం ని ఎలా పాస్ చేయాలా అని చూస్తూ ఉంటాడు. సో ఈ 24 గంటల సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో దాని మీద మీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకు? ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. టాటా, బిర్లా, వీళ్ళ పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి, మన పేర్లు ఎందుకు వినిపించట్లేదు? ఎందుకంటే వీళ్ళ టైం ని వీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు, వీళ్ళ టైం ని వీరు పర్ఫెక్ట్ గా అలాట్ చేసుకుంటున్నారు. వాళ్ళ వర్క్స్ కి వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఆ స్టేజ్ లో ఉన్నారు. మనం ఇంకా ఆ స్టేజ్ కి రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. రైట్ ఆర్ నాట్? సో ఈ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉండడం వల్ల మన జీవితంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో నౌ ఇంబ్యాలెన్సెస్ కి సొల్యూషన్స్. ఇప్పుడు వరకు అసలు మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఇంబ్యాలెన్సెస్ ఎందుకు అవుతున్నాయి అని తెలుసుకున్నాం. మరి వాటికి సొల్యూషన్స్ కూడా తెలుసుకోవాలి కదా. మ్యాథ్స్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్స్ లేకపోతే కన్ఫ్యూజన్ టెక్స్ట్ బుక్. ఆ సొల్యూషన్స్ అనేవి ఉంటే కనుక అబ్బా క్లియర్ మ్యాప్. సో ఇంబ్యాలెన్సెస్ కి సొల్యూషన్స్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్, యూస్ టెక్నాలజీ ఇన్ అ రైట్ వే. ఈ రోజు కాలం ఎంత ఫాస్ట్ ఫార్వర్డెడ్ గా ఉందో మీకు కూడా తెలియని విషయం, మీకు కూడా తెలిసిన విషయం. రైట్ ఆర్ నాట్? ఇదర్ ఇట్ ఈస్ కంప్యూటర్స్, టెక్నాలజీ, సాఫ్ట్వేర్స్, ఏ విషయంలో అయినా సరే
టెక్నాలజీ అంత ఫాస్ట్ ఫార్వర్డెడ్ గా ఉందో పిల్లలు పెద్దలు వాళ్ళు కూడా అంత ఫాస్ట్ ఫార్వర్డెడ్ గా ఉన్నారు. యు అగ్రీ విత్ మీ ఆర్ నాట్? సో ఏ విషయాన్నైనా సరే, ఏ పన్నైనా సరే క్షణాల్లో చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. స్పేస్ లో అయినా సరే, మన సిటీలో అయినా సరే, ఏదైనా ఒక నేషన్ లో కానీ వరల్డ్ లో కానీ ఏదైనా సరే చిటికల్లో చేసే టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. సో ఈ టెక్నాలజీని మన డెవలప్మెంట్ కి, మన సక్సెస్ కి ఎలా ఉపయోగపడుతుందో దాన్ని అలా రైట్ వేలో మనం ఉపయోగించుకోవడంలో మన టాలెంట్ అనేది ఉంటుంది. అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, కానీ వాళ్ళు ఎంత రైట్ వేలో ఉపయోగిస్తున్నారు, మనం అంత రైట్ వేలో ఉపయోగిస్తున్నామా లేదా? మీకంటూ కొన్ని వర్క్స్ ఉంటాయి. ఓకే, మీ ప్రొఫెషన్ వేరు, మీ పర్సనల్ వేరు. మీ ప్రొఫెషన్ సైడ్ కి మీరు ఎంత బాగా ఉపయోగిస్తున్నారు, దాన్ని ఇంకా మీ ప్రొఫెషన్ లో మీరు ఇంకా రాణించడానికి మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు మీ టెక్నాలజీని యూజ్ చేసి. మా పనేం టెక్నాలజీ యూజ్ చేసి లేదులే అమ్మా అంటారేమో. నాట్ లైక్ దట్. ఒకవేళ టీచింగ్ ప్రొఫెషన్ తీసుకున్నాము అనుకోండి, టెక్నాలజీ యూజ్ చేయకుండా మీరు నార్మల్ గా క్లాస్ లెక్చర్స్ డెలివర్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఎక్సలెంట్ గా వింటున్నారు, కానీ స్టూడెంట్స్ దాన్ని మీరు ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారా? అన్ని పాయింట్స్ ఒక్కటి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నారా? డెఫినెట్లీ నాట్. సో దానికోసం మరి మీరేం చేస్తున్నారు? చక్కగా వీడియో లెక్చర్స్ చూపిస్తున్నారు, విజువలైజేషన్స్, అట్లా అసలు కొన్ని విషయాలు ఉంటాయి ఏంటంటే వాళ్ళ స్పేస్ లో జరుగుతున్నా సరే అంత క్లారిటీగా విజువల్స్ చూపిస్తున్నారు. అలా విజువల్స్ చూసినప్పుడు పిల్లలకి బాగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో మీరు కూడా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఫీల్డ్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తుంది వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం. ఆ టెక్నాలజీని మీరు యూజ్ చేయండి. మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, దానికి ఎటువంటి టెక్నాలజీని ఏ విధంగా నేను ఉపయోగిస్తే నేను సక్సెస్ అవుతాను అనే క్లారిటీ మీ దగ్గర ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి బీ ప్రెసెంట్, కన్సిస్టెంట్, అకౌంటబిలిటీ. వాస్తవికతానికి రండి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఇంకా పాతకాలం లాగా ఏదో చేసామా పని అయిపోయిందా, టెక్నాలజీ గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదులే అని అనుకుంటారు. కానీ కాదు. ఈ రోజు ప్రెసెంట్ వరల్డ్ ఎలా ఉంది అంటే వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేస్తారు. అదే విధంగా మనుషుల్ని ఎలా ఎలా అనుకుంటున్నారు అంటే నా అవసరం కోసం వాళ్ళు ఉపయోగపడితే చాలు, నాకు పని ఉన్నంత వరకు కూడా వర్క్ చేసి పెడితే చాలు, తర్వాత కమ్యూనికేషన్ కి వాళ్ళు నాకు ఏం అవసరం లేదు అనే మైండ్ సెట్ తో ఉన్నారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ మన పక్కన ఉన్నట్లయితే మనం ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళ వైపు. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏ పని చెప్పినా సరే they'll down their head and they'll do. No, not like that. ఆ పరిస్థితులు మనం ఎప్పటికీ తెచ్చుకోకూడదు. సో ఎప్పుడైతే మనం వాస్తవికతానికి వచ్చి ఎస్ నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, ఎవరేం చెప్పినా చేయాల్సిన అవసరం నాకేంటి, నా పని నేను చేస్తాను, ఒకవేళ నాకు ఇంకా టైం ఉందా అప్పుడు నేను చేసి పెడతాను, చాలా స్ట్రైట్ ఫార్వర్డెడ్ గా ఉండాలి. అండ్ కన్సిస్టెంట్. మీరు ఎప్పుడు కూడా ఈ కన్సిస్టెంట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ అకౌంటబిలిటీ అంటే ఇక్కడ మీకు ఒక సినిమా గుర్తొస్తుంది, అదేంటో నాకు చెప్పండి. భరత్ అనే నేను, ఆ సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే అకౌంటబిలిటీ గురించి జవాబుదారీతనం అనేది అందరికీ ఉండాలి అని ఆ సినిమాలో మనం నేర్చుకున్నాం. సినిమాలు అనేవి మనకి ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, నిజానికి చాలా నేర్పిస్తాయి. ఆ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలి. ఒక సీఎం గా అతనికి ఉండాల్సిన అకౌంటబిలిటీ అతనికి ఉంది. మరి మన ప్రొఫెషన్ లో మనం ఆ అకౌంటబిలిటీని ఎలా అలవాటు చేసుకోవాలి, ఆ జవాబుదారీతనం అనేది మనం ఉన్న ఫీల్డ్ లో మనం డెవలప్ అవడానికి ఎంత బాగా యూటిలైజ్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సెట్ బౌండరీస్ అండ్ లెర్న్ టు సే నో. మీకంటూ కొన్ని బౌండరీస్ ని ఏర్పరచుకోండి. ఎందుకంటే ఇప్పుడు బౌండరీస్ అనేవి లేకపోతే, దానికి కొన్ని హద్దులు అనేవి లేకపోతే, మనం చేసే ఏ వర్క్ అయినా సరే లేకపోతే, మనం ఏ లైఫ్ లో ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఆ బౌండరీస్ అనేవి లేకపోతే ప్రతిదీ హద్దులు దాటిపోతుంది. ఎప్పుడైతే ఎస్ ఇంత లిమిట్ వరకు నేను చేయాలనుకుంటున్నాను, ఈ లిమిట్ వరకు ఒకవేళ నేను చేయకపోతే కనుక నేను తర్వాత నుంచి ఏం చేయాలి, ఒకవేళ లిమిట్ దాటితే కనుక మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఎప్పుడైతే నో అనే ఆన్సర్ ని
రైట్ సిచ్యువేషన్స్ లో మనం ఎదుటి వారికి తెలుపుతామో అప్పుడు మన క్యాపబిలిటీ ఏంటో తెలుస్తుంది. ఎదుటి వాళ్ళ దగ్గర తలదించుకొని చేయాల్సిన అవసరం మనకి లేదు. సో అందుకనే ఎప్పుడైతే నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అని అంటారో నేను చెయ్యను, నా వల్ల కాదు అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ వర్క్ వచ్చు, కానీ మీకు చేయడం ఇంట్రెస్ట్ లేదు. నేను చెయ్యను అనే ఆన్సర్ ఎప్పుడైతే మీరు స్ట్రైట్ ఫార్వర్డెడ్ గా నో చెప్తారో అప్పుడు మీ క్యాపబిలిటీ ఓకే, ఇతను ఎవ్వరికి బెండ్ అవ్వడు, ఈమె ఎవ్వరికి బెండ్ అవ్వదు అనే ఇంప్రెషన్ కి మీరు వస్తుంది. సో ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి కోసం మనం ఎదుటి వారికి నో చెప్పకూడదు. రైట్ సిచ్యువేషన్స్ లో మన క్యాపబిలిటీ ఏంటో ఎదుటి వారికి తెలపడానికి మాత్రమే మనం ఈ నో అనేది యూజ్ చేయాలి. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, కొన్ని గొడవలు ఉంటాయి మన వర్క్ లో గానీ, లేకపోతే నువ్వు చెప్తే నేను చెయ్యాలా, లేకపోతే నువ్వు చెప్పింది మాత్రమే నేను చెయ్యాలా అనే కొన్ని క్వశ్చన్స్ మీ వర్క్ లో చాలా వరకు రేజ్ అవుతాయి. రైట్ ఆర్ నాట్? ఈ క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు అన్సాల్వ్ కాన్ఫ్లిక్ట్స్, ఈ గొడవలు అనేవి ఎప్పటికీ అసలు సాల్వ్ అవ్వవు, అలా జరుగుతూనే ఉంటాయి. నువ్వు చెప్పిందే నేను చెయ్యాలా, నాకు నచ్చింది నేను చేస్తా, నువ్వు చెప్పింది మాత్రమే నేను ఎందుకు చేస్తా, ఇంకా డిఫరెంట్ గా నేను చేస్తా అని అనుకుంటారు. ఇలా ఎప్పటికీ మనం చేయకూడదు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అనేది రేజ్ అయినప్పుడు మనం సైలెన్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి. గొడవలు జరుగుతున్నాయి, నేను పెద్ద హీరోని అని చెప్పేసి మీరు వెళ్ళి మధ్యలో వెళ్ళి అసలు సందర్భం లేని మాటలు మాట్లాడితే గనుక గొడవ పడే వాళ్ళకంటే వాళ్ళు వచ్చి ముందు మిమ్మల్నే కొడతారు, లేకపోతే మిమ్మల్నే తిడతారు. అవునా కాదా? సో అందుకని అన్సాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ కోసం మనం అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ మన ప్రెజెన్స్ అనేది అంత నెసెసరీ అయితే ఆ సిచ్యుయేషన్ లో మనం ఏ పాయింట్ మాట్లాడితే అసలు ప్రాబ్లం అనేది కంప్లీట్ గా సాల్వ్ అవుతుందో ఆ మాట మాత్రమే మాట్లాడాలి. సో అందుకనే దేవుడు మనకి 2 చెవులు 1 నాలుక ఇచ్చారు. అంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి అని అర్థం. ఎక్కువ విన్నప్పుడు అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం కి రైట్ సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ అనేది ఎంత కరెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, ఎవరైనా చేస్తారు, లాక్ ఉంది, కీ ఉంది, కానీ దాన్ని పెట్టి మళ్ళీ దాన్ని లాక్ ని ఓపెన్ చేసే వాళ్ళు కావాలి. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో అన్సాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ కి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా మన ప్రెజెన్స్ ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకే ఉండాలి. ఎంత మాట్లాడితే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో అంతవరకే మన ప్రెజెన్స్ అనేది ఉండాలి. లాస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మీకు ఆల్రెడీ క్లాస్ జరిగే ఉంటుంది. వర్క్ అనేది మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్ట్రెస్ అనేది 80% ఉంటుంది. నేను అది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్, వర్క్ టెన్షన్స్ అనేవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈ స్ట్రెస్ ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి, యోగాస్ ఉంటాయి, ఇలా చాలా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు స్ట్రెస్ అనేది మనకి కనుమరుగైపోతుంది. అబ్బా తలనొప్పి రాదు, బీపీ, షుగర్స్, అసలు డిసీజెస్ ఏమీ రావు నన్ను అడిగితే. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే దానికి మీకు బెస్ట్ టిప్ ఏదైనా ఉంది అంటే రిలాక్సేషన్ టెక్నిక్స్. ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్ వచ్చేసరికి మీ మెడిటేషన్స్ కానీ, యోగా కానీ, కొంతమంది డాన్స్ చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బుక్స్ చదివితే అబ్బా ఒక మంచి విషయాన్ని నేను తెలుసుకున్నాను అనే రిలాక్సేషన్ ఉంటుంది. కొంతమందికి కాఫీ. సో ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసి మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం, ఇప్పటి వరకు నేను వర్క్ అంటే ఏంటి, ఆ వర్క్ లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ ఏంటి, అండ్ ఆ వర్క్ వల్ల మన లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే విషయాల గురించి నేను మీతో మాట్లాడాను. కానీ ఇప్పుడు లైఫ్ అంటే, అసలు జీవితం అంటే అర్థం ఏంటో నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఎల్ అంటే లవ్. ఈ లవ్ అనేది మనకి మన నేషన్ మీద కలగొచ్చు, లేకపోతే మన సిటీ మీద మనకి కలగొచ్చు, మన ఫ్యామిలీ మీద, మన ఫ్రెండ్స్ మీద, ఎటువంటి దాని మీద మనకు కలగొచ్చు. ఇప్పుడు మనం ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఉన్నాము. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే మనకి లవ్. ఎందుకంటే అది చాలా గొప్ప పనులు చేస్తుంది అండ్ మన సర్వీస్ ని మనం 100% మనం చెయ్యాలి అని అనుకుంటున్నాము.
దట్ ఈస్ ఆర్ లవ్ అండ్ ప్యాషన్. లవ్ అనేది నార్మల్ గా ఇప్పుడుండే లవ్ కాదు, ఇదంతా వేరే జనరేషన్. కానీ నేషన్ మీద, నెక్స్ట్ ఆర్మీ వాళ్ళు అక్కడ మన కోసం అంత బాగా పని చేస్తారు కదా, ఎందుకోసం అలా పని చేస్తున్నారు? ఎందుకు అంత అవసరం వారికి లేదు, కానీ ఎందుకోసం పని చేస్తున్నారు? మన బాధ్యత ఏంటి? మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని డెవలప్ చేయడం. వాళ్ళ బాధ్యత ఏంటి? అక్కడ మన దేశంలో ఉన్న ప్రజల్ని రక్షించడం. వాళ్ళకి అంత అవసరం లేదు కదా, కానీ ఎందుకు ఇది చేస్తున్నారు అంటే వాళ్ళ దేశం అంటే వాళ్ళకి అంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఆ ప్రేమ అభిమానాలు అనేవి కేవలం నేషన్ మీద మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క పర్సన్ కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు లవ్ అనేది ఖచ్చితంగా ఒక చిన్న విషయం అయితే ఏం కాదు. దాన్ని ఎవరి మీద ఎప్పుడు ఎలా చూపించాలి, మన ఫ్యామిలీ మీద అయితే, మన పేరెంట్స్ కి, మన పిల్లలకి, మన రిలేటివ్స్ కి, మన సిబ్లింగ్స్ కి ఎలా అలాట్ చేయాలి ఏంటి అనేది నేను షెడ్యూల్ చేసుకోమని చెప్పాలి. కానీ వాళ్ళకంటూ కొంత సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా మనం మన కర్తవ్యాలని నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. మనీ ఉంటుంది, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి పర్చేస్ చేయాలి అంటే కనుక మనం ఖర్చు పెడతాం. ఇక్కడ అందరూ నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇష్టమా, లేకపోతే బాగా ఖర్చు పెట్టడం అంటే చాలా ఇష్టమా? రెండిట్లో ఏది ఇష్టం మీకు? ఖర్చు పెడితే మనం మళ్ళీ మనీ ఖర్చు పెడతాము, అది మళ్ళీ మనకి తిరిగి రాదు. షాప్ లో ఏదైనా పర్చేస్ చేస్తాము, దానికి బదులుగా మనకి ఆ కావాల్సిన వస్తువు వస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. తిరిగి వస్తే మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది, రైట్ ఆర్ నాట్? పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలకి టైం అలాట్ చేస్తున్నారా, టైం ఇన్వెస్ట్ చేస్తున్నారా? టైం ని స్పెండ్ చేస్తున్నారా, ఇన్వెస్ట్ చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గరికైనా పేరెంట్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారండి అని అడిగితే, నేను 3 గంటలు స్పెండ్ చేస్తున్నాను తెలుసా, నేను వాళ్ళ సినిమాకి తీసుకెళ్తున్నాను, పార్క్ కి తీసుకెళ్తున్నాను, బయటకు తీసుకెళ్తున్నాను, ఎంత ఎంజాయ్ఫుల్ గా నేను వాళ్ళని చూసుకుంటున్నాను అని అంటారు. నిజానికి పిల్లలకి ఇవన్నీ కావాలి. ఎప్పుడైతే మన టైం ని ఇన్వెస్ట్ చేస్తామో అది మళ్ళీ మనకి తిరిగి ఎలా వస్తుంది అంటే మన పిల్లల సక్సెస్ రూపంలో తిరిగి వెనక్కి వస్తుంది, రైట్ ఆర్ నాట్? సో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం ఏంటి అంటే మీరు మీ పిల్లలకి కెరియర్ లో ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, అసలు ఎన్ని వేస్ ఉన్నాయి, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏది చూస్ చేసుకుంటే మీరు ఏ ఫీల్డ్ లో సెటిల్ అవుతారు, ఒకవేళ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ లో మీరు గనుక సక్సెస్ కానీ విన్ కానీ అవ్వలేకపోతే వచ్చే ఎమోషన్స్ ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఒకవేళ విన్ అవ్వలేకపోతే నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి అనేది ఎప్పుడైతే వాళ్ళకి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్ ని ఏర్పరుచుతారో అప్పుడు ఓకే నేను ఈ దారిలో వెళ్ళాలి, ఈ దారిలో వెళ్తే నేను ఇలా ఉంటాను అనే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. అండ్ సపరేట్ గా మీరు ఎథికల్ వాల్యూస్ ని ఇలా పెంపొందించాల్సిన అవసరం ఏమి ఉండదు. వాళ్ళకంటూ ఒక రూట్ మ్యాప్ అనేది తయారైపోయి ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ లో నేను వెళ్ళాలి అనే మైండ్ సెట్ మీరు ఆల్రెడీ రోడ్ మ్యాప్ వేస్తే దీని నేను ఎక్స్పీరియన్స్. సో టైం అనేది మనం పిల్లలకి ఎప్పుడైతే అలాట్ చేస్తామో అప్పుడు వాళ్ళ జీవితంలో ఎన్నో బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి టైం ని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే గనక మనకి అది తిరిగి వాళ్ళ సక్సెస్ రూపంలో వస్తుంది. వాళ్ళ సక్సెస్ కంటే మనకున్న హ్యాపీనెస్ ఇంకేంటండి? నాకు ఒక విషయం చెప్పండి, వాళ్ళ సక్సెస్ కోసమే ఇన్నాళ్ళు మనం ఎంతో కష్టపడి ఎంత టైం అయినా సరే మనం వాళ్ళ కోసం కొంత స్పెషల్ గా టైం ని కేటాయించి వాళ్ళ సక్సెస్ ని కోరుకుంటే ఇంతకంటే హ్యాపీనెస్ పేరెంట్స్ కి ఇంకేముంటుంది? సో ఇన్వెస్ట్ యువర్ టైం టు ద చిల్డ్రన్, డోంట్ స్పెండ్ ఇట్. స్పెండ్ చేయండి 2 hours 1.5 hour తక్కువ స్పెండ్ చేయండి, కొంచెం అది తక్కువ. ఇన్వెస్ట్మెంట్ వచ్చి కొంచెం ఎక్కువ చేయండి, ఓకే? అండ్ ఎఫ్ అంటే ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. సో ఈ ఫాదర్ అండ్ మదర్ కి మనం ఎప్పుడు కూడా రుణం తీర్చుకోలేము, డెఫినెట్లీ. సో వీళ్ళని మనం చిన్నప్పుడు
అసలు మనం చేసే ప్రతి పని వాళ్ళకి అల్లరితనంగా ఉంటుంది. వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. మన చిన్నప్పటి నుంచి అల్లరి చూసి అబ్బా మా అబ్బాయి ఇలా చేస్తున్నాడని కొంతమంది 10 మందితో చెప్పుకుంటారు. మా అబ్బాయి ఇంత ఇలా చేస్తాడండి సరదాగా మా ఇంట్లో అని చెప్పేసి. రైట్ ఆర్ నాట్? ఎవరి సంతోషం వాళ్ళది. మరి ఆ పేరెంట్స్ పెద్దయిన తర్వాత వాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నాము? కొంతమంది వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొంతమంది వాళ్ళ జీవితాలు ఎట్టుపోతే మాకేంటి, మా ఫ్యామిలీ అంటే నా వైఫ్, నా చిల్డ్రన్ అనే వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు. ఎస్ అఫ్ కోర్స్ మీ సిచ్యువేషన్స్, మీరున్న ప్రొఫెషన్ లో వాళ్ళని చూసుకోవడం మీకు కుదరకపోవచ్చు. కానీ ఒక వన్స్ ఎ వీక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది అనేది ఆ ఒక్క వర్డ్ అడిగితే అసలు వాళ్ళ కళ్ళలో ఆనందం. మా అబ్బాయి ఎంత గొప్ప స్టేజ్ లో ఉన్నా సరే, మా అమ్మాయి ఎంత గొప్ప స్టేజ్ లో ఉన్నా సరే నన్ను చూసుకుంటది అనే ఒక్క ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఊరు మొత్తం ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే, మా అబ్బాయ మీరు చేసిన చేయకపోయినా సరే దట్ సెకండరీ. మా అబ్బాయ ఎంత గొప్పవాడంటే, మా అమ్మాయ ఎంత గొప్పదంటే ఇలా చెప్పుకుంటారు. ఆ సాటిస్ఫాక్షన్ ని వాళ్ళకి కలగజేయండి. ఆ ఫ్యామిలీ, అసలు ఈ ఫ్యామిలీ అనేది లేకపోతే మనం లేము అనేది మీరు గుర్తించండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీయే లేకపోతే ఈ రోజు మీకు ఇంత గొప్ప జీవితం వచ్చేదే కాదు. మానవ జీవితం అనేది ఎంతో అద్భుతమైనది. ఈ మానవ జీవితాన్ని మీరు పొందినందుకు ఎంతో అదృష్టవంతులుగా మీరు ఫీల్ అవ్వాలి. ఆ అదృష్టాన్ని మీకు కలుగజేసిన మీ ఫాదర్ కి అండ్ మదర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. అండ్ ఈ అంటే ఎంటర్టైన్మెంట్. ఇంతకు ముందు నేను ఎంటర్టైన్మెంట్ అనేది చెప్పాను, టైం ని స్పెండ్ చేయండి అని. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోతే మన లైఫ్ అనేది చాలా రొటీన్ గా తయారవుతుంది. వర్క్ కి వెళ్ళామా, ఫ్యామిలీని చూసుకున్నామా, పిల్లల్ని చూసుకున్నామా, అయిపోయిందా? ఇంకేమైనా ఉందా మన లైఫ్ లో? ఇది తప్ప ఇంకేమైనా ఉందా? ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూసి అంటే సినిమాలు చూడడం ఒక ఎంటర్టైన్మెంట్ గా మీరు ఫీల్ అయితే దాని నుంచి కూడా మీరు ఎక్కువగా నేర్చుకోవచ్చు. బయటకు వెళ్ళడం మీకు ఒక ఎంటర్టైన్మెంట్ గా మీరు ఫీల్ అయితే గనుక బయట ఉన్న మనుషుల్ని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనే సైకాలజీ మైండ్ తో మీరు ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరిని అనలైజ్ చేయగలుగుతారు, ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. మీరు ఒకవేళ సైకాలజిస్ట్ అనుకోండి, మీరు బయట వ్యక్తులను ఎవరైనా చూసినప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ అని పెట్టుకుంటే కనుక ఇతను ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఓకే ప్రాబ్లం ఏంటి ఇట్లా మీరు ఆలోచిస్తారు. అంటే మీరు బయటకు వెళ్ళడం ఒక ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయినా సరే, మీరు ఎదుటి వాళ్ళ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి వాళ్ళు బిహేవ్ చేసే వాళ్ళ మూమెంట్స్ చూపించే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు అనే ఎనలైజేషన్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఏ ఫీల్డ్ లో మీరు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా వీళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనే ఆలోచన మీకే కాదు ఇంత పిల్లవాడికి కూడా ఉంటుంది. ఒకవేళ చిన్న పిల్లవాడికి వచ్చి అరే నాన్న నేను నీకు చాక్లెట్ ఇస్తాను నాన్న అంటే, నువ్వు ఇచ్చేదని నాకు చాక్లెట్ మా డాడీ నాకు ఇస్తారు అని అంటారు. నువ్వు ఈ పని చేసావు కదా, దీనికి సందర్భంగా నేను ఈ గిఫ్ట్ నీకు ఇస్తున్నాను అని చెప్తే థ్యాంక్ యూ అని చాలా స్మైలింగ్ ఫేస్ పెట్టి యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలా అనలైజ్ చేసే విషయం అనేది ఇంత పిల్లవాడి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఎంతో సీనియర్ సిటిజన్స్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. వీఆర్ ఆల్ లెర్నర్స్ స్టిల్. సో ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి. అది ఎటువంటి సందర్భంలో అయినా సరే, మనం బయటకు వెళ్ళినా సరే, మనం సినిమాలు చూస్తున్నా సరే, ఏదైనా సరే. సో ఈ లైఫ్ అనే అర్థాన్ని తెలుసుకొని మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి. ఎస్, ఇక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీరే నాకు చెప్పాలి జీవితం అంటే ఏంటి, జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, దాన్ని ఎలా మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఎదిరించాలి ఏంటి అనే విషయాలు మీరు నాకు చెప్తే నేను ఇంకా నేర్చుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఇంబ్యాలెన్సెస్ ని మనకి సొల్యూషన్స్ దొరికాయి, కానీ దీన్ని మళ్ళీ ఓవర్కమ్ చేయడం ఎలా? సో త్రీ ఫార్ములాస్ చెప్తాను. ప్లీజ్ నోట్ డౌన్ దోస్ 3 ఫార్ములాస్. ఇప్పటి వరకు మీరు నోట్ చేసుకున్నా లేదా నాట్ ఎ ప్రాబ్లం, కానీ ఈ ఫార్ములాస్ మాత్రం మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఏంటి అంటే ఫస్ట్ టిప్స్ ఏంటి అంటే 3H ఫార్ములా. ఈ 3H ఫార్ములా అనేది మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ హెచ్ వచ్చేసరికి మీ హెల్త్. వర్క్ లో పడి మీ హెల్త్, మీరు ఏ టైంకి తింటున్నారు, ఏ టైంకి నిద్రపోతున్నారు ఏంటి అనేది మీరు అస్సలు పట్టించుకోవట్లేదు. సో బీ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్. సెకండ్ థింగ్ ఇస్ హైజీన్. Hygiene is so important to everyone.
మనం ఎంత క్లీన్ గా ఉన్నామో మన సరౌండింగ్స్ ఎంత క్లీన్ గా ఉన్నాయి. మీకు ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఒకవేళ మన ఆఫీస్ కి మనం వెళ్ళగానే మన ఫైల్స్ అనేవి ఎక్కడక్కడ పడేసి, మన కంప్యూటర్ ఒక చోట, మన ఫైల్స్ ఒక చోట, మనం కూర్చునే చైర్ ఒక చోట ఉంటే ఆఫీస్ కి ఎందుకు వచ్చాను రా బాబు అని అనిపించింది. రైట్ ఆర్ నాట్? సో ఆ సరౌండింగ్స్ అనేవి ఎప్పుడైతే ఆ క్లీన్ గా హైజీన్ గా ఉంటాయో, అబ్బా నా ఫైల్స్ అని ఒక చోట ఉన్నాయి, మీ చైర్ ఒక చోట ఉంది, మీ ఆఫీస్ టేబుల్, మీ క్యాబిన్ ఒక చోట ఉంది, క్యాబిన్ కూడా ఎంతో నీట్ గా ఉంది, మీరు మార్నింగ్ ఎంతో ఫ్రెష్ గా ఫీల్ అవుతారు, అండ్ మీ వర్క్ ని కూడా మీరు అంతే జాయ్ఫుల్ గా స్టార్ట్ చేస్తారు. సో హైజీన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఆ సరౌండింగ్స్ అనేవి ఎప్పుడైతే క్లీన్ గా ఉంటాయో అప్పుడు మీకు ఆ మైండ్ సెట్ అనేది చాలా ఫ్రెష్ గా ఉండి దాని మీద మీ వర్క్ అనేది బేస్ అయి ఉంటుంది. ఒకవేళ చెల్లా చెదరుగా పడుంటే గనుక మీ వర్క్ కూడా పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏంటో, ఈ రోజు ఆఫీస్ లో వర్క్ ఏమి జరగలేదు అని అనుకుంటారు లాస్ట్ డే, ఎండ్ ఆఫ్ ద డే. లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఎప్పటికీ తెచ్చుకోకూడదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి హంబల్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హంబల్ ప్లస్ హ్యూమర్ కూడా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన లైఫ్ లో గానీ మన వర్క్ లో గానీ ఎంతో జాయ్ఫుల్ గా, ఎంతో ఉత్సాహంగా మనం వర్క్ ని చేస్తూనే ఉంటాం. రైట్ ఆర్ నాట్? ఒకవేళ మన కలీగ్స్ లో ఎవరికైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటే కనుక, నీకు భలే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని అంటాం. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పర్సన్ మన టీమ్ లో గానీ మన పక్కన ఉన్నట్లయితే కనుక మన వర్క్ చకచక అయిపోతుంది, మన కమ్యూనికేషన్ అనేది ఇంకా పెరుగుతుంది, అండ్ ఆ పర్సన్ కి మీకు ఎంతో రిలేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో హ్యూమర్ అనేది మెయింటైన్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ హంబల్నెస్, ఏ విధంగా మనం మాట్లాడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్స్ కానీ లేకపోతే బెదిరించినట్టు కానీ మనం మాట్లాడితే కనుక మన వర్క్స్ కానీ మన లైఫ్ లో ఎవ్వరు కూడా మన దగ్గరికి రానే రారు. హంబల్నెస్ అనేది మెయింటైన్ చేస్తే మనం ఉంటారు లేదు, అలా ఉండకూడదు. సో చాలా కామ్ గా, చాలా పీస్ఫుల్ గా కూర్చొని మనం మాట్లాడుతూ ఉండాలి. సెకండ్ ఫార్ములా. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి 3H. సెకండ్ ఫార్ములా ఈజ్ 888 ఫార్ములా. 888. ఫస్ట్ హెచ్ అంటే హెల్త్, సెకండ్ వన్ హైజీన్, థర్డ్ వన్ హంబల్నెస్ ప్లస్ హ్యూమర్. నెక్స్ట్ 888 ఫార్ములా 888. మనకి రోజులో 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల సమయాన్ని ఇంతకు ముందు నేను టైం ని అలాట్ చేసుకోవాలి అని చెప్పాను. కానీ ఎలా అలాట్ చేసుకోవాలి? ఈ 888 ఫార్ములాని యూజ్ చేసి మనం అలాట్ చేసుకోవాలి. ఫస్ట్ 8 అవర్స్ మన వర్క్ కి మనం కేటాయించాలి. నెక్స్ట్ 8 అవర్స్ మన లైఫ్ కి. నెక్స్ట్ 8 అవర్స్ మన స్లీప్ కి. స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో 8 ఫస్ట్ 8 వచ్చేసరికి వర్క్. మన జీవితంలో వర్క్ కి మనం ఎంత ప్రాధాన్యత అనేది ఇస్తామో అంతే ప్రాధాన్యత మనం మన లైఫ్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంత ఇంపార్టెన్స్ అనేది మన లైఫ్ కి ఇస్తామో అంతే ఇంపార్టెన్స్ మన స్లీప్ కి కూడా ఇవ్వాలి. ఈ స్లీప్ అనేది నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఇప్పుడు అసలు మనం కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాం, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాం, నిద్రలు అవేం లేకుండా మనం టైం స్పెండ్ చేస్తూనే ఉన్నాం. తర్వాత రేపు పొద్దున మనం టైం స్పెండ్ చేయాలంటే అసలు మనమే ఉండం, ఆ నిద్ర లేకపోతే నిద్రపోతూ ఉంటాం. అంటే ఇక్కడ నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నిద్ర అనేది లేకపోతే కనుక అసలు మనం వర్క్ చేయలేము, మన ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయలేము. రైట్ ఆర్ నాట్? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పర్సన్ కి 8 hours స్లీప్ అనేది ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ వర్క్ ని కరెక్ట్ గా మేనేజ్ చేయగలుగుతారు, వాళ్ళ లైఫ్ ని కూడా ఖచ్చితంగా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. సో ఈ 888 ఫార్ములా అనేది మీకు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగపడుతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కానీ 8 hours మీరు వర్క్ కి అన్నారు కదా, ఇప్పుడు వర్కింగ్ అవర్స్ చూస్తే వర్కింగ్ అవర్స్ 10 to 12 hours ఉన్నాయి. మరి లైఫ్ కి ఎలా మేడం కేటాయించేది? వాళ్ళకి 6 hours మళ్ళీ కేటాయించాలా అనే డౌట్ మీ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక స్కూల్లో పనిచేసినా సరే, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ లో కానీ, ఏదైనా ఫౌండేషన్ లో కానీ ఒకవేళ ఉన్నట్లయితే 10 to 16 hours వర్క్ మాత్రమే ఉంటుంది, వేరే ఏది ఉండట్లేదు. మరి అలాంటి టైంలో మనం ఏం చెయ్యాలి?
అనే క్వశ్చన్ మీ అందరికీ ఉంటుంది. సో ఈ వర్క్ ని ఎలా మేనేజ్ చేయాలి అంటే, మీరు ఫస్ట్ మార్నింగ్ ఎన్ని గంటలకి వెళ్తారు? 9 o'clock కి వెళ్తారు. ఓకే, 9 to 12 వర్క్ ఉంటుంది. నెక్స్ట్ 1 hour గ్యాప్ లో లంచ్ ఉంటుంది. ఆ టైంలో మేము ఫ్యామిలీతో మాట్లాడాలా? తినడం కూడా ప్రశాంతంగా ఉండదా అని అనుకుంటారు. లేదు, అలా ఏం లేదు. సో వర్కింగ్ అవర్స్ అనేవి మీకు 10 to 16 hours ఉన్నట్లయితే గనక మీ షెడ్యూల్ మీకు తెలుసు. అంటే మీరు ఏ వర్క్ చేస్తారు, ఎంత టైం నేను వర్క్ చేయాలనేది తెలుసు. ఆ షెడ్యూల్ ని బట్టి మీరు ఈ ట్రిబులేట్ ఫార్ములాని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే, నేను ఎందుకు ఈ క్వశ్చన్ ని నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే, ఇక్కడ ప్రతి ఒక్క షెడ్యూల్ నాకు తెలియదు. వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, ఏ ప్రొఫెషన్ కి తగ్గట్టుగా వాళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు తెలుసు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఇంపాక్ట్ ట్రైనర్ గా ఉన్నాను. నెక్స్ట్ వేరే నా కాలేజ్ వర్క్స్ ని నేను మేనేజ్ చేసుకోవాలి, వేరే క్లాసెస్ చెప్పాలి. ఆ క్లాసెస్ ఏంటి అనేది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తున్నాను నేను. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పాలి, నేను నా కాలేజ్ వర్క్స్ ని మేనేజ్ చేసుకోవాలి, ఇంపాక్ట్ క్లాసులు మేనేజ్ చేయాలి. అంటే నేను వర్క్ ని ఎలా అలాట్ చేసుకోవాలి, టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఈ ట్రిబులేట్ ఫార్ములాని బట్టి అనే క్లారిటీ నాకు ఉంటుంది. సో మీకు ఎన్ని వర్క్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఈ ట్రిబులేట్ ఫార్ములాని మీరు ఎలా యూజ్ చేసుకోవాలో చూడండి. ఓకే, సో ఈ ట్రిబులేట్ ఫార్ములా అనేది ఎంత యూస్ఫుల్ అంటే మీ లైఫ్ లో చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. అండ్ లాస్ట్ ఫార్ములా బట్ నాట్ లీస్ట్, 3S ఫార్ములా. 3H, ట్రిబులేట్, 3S. ఫస్ట్ S వచ్చేసరికి స్మైల్. Your smile reflects your success. రియల్లీ ఈ స్మైల్ అనేది మీరు ఎప్పుడైతే మీరు పొద్దున్నే లేచి టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై డే సో పీస్ఫుల్లీ అని చెప్పేసి మీరు ఎప్పుడైతే అనుకుంటారో, ఆ స్మైల్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కొన్ని సైలెంట్ సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఎప్పుడైతే ఆ స్మైల్ అనేది మీరు మెయింటైన్ చేస్తారో, ఎదుటి వారికి మీరు కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అసలు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదు, కానీ ఆ స్మైల్ అనేది మాత్రం అలానే ఉంటుంది. దట్ డజంట్ రిఫ్లెక్ట్ నెగిటివ్, అసలు నెగిటివ్ ని రిప్రజెంట్ చేయదు. ఆ స్మైల్ అనేది ఎప్పుడైతే మీలో ఉంటుందో, ఇక్కడ నుంచి కాదు హార్ట్ లో నుంచి. కొంతమంది సైకాలజిస్ట్ కానీ ఫేస్ రీడర్స్ కానీ ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని కనిపెట్టేస్తారు, మీరు ఇక్కడి నుంచి స్మైల్ చేస్తున్నారా హార్ట్ లో నుంచి స్మైల్ చేస్తున్నారా అని. అంటే రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ యువర్ స్మైల్. ఆ రియల్ హ్యాపీనెస్ అనేది మీకు ఎప్పుడైతే మీ హార్ట్ లో ఉంటుందో, డెఫినెట్లీ స్మైల్ అనేది కూడా అంతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు చాలా బ్యూటిఫుల్ గా కనిపించాలి అంటే మేకప్స్ యాడ్ చేసి అన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యువర్ స్మైల్ ఈస్ ద బెస్ట్ మేకప్ ఫర్ యువర్ ఫేస్. హ్యావ్ దట్ స్మైల్ విత్ ఇన్ యూ. సెకండ్ థింగ్, సోల్. SOUL, సోల్. సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సోల్ అంటే మన గురించి మనం ఎంత టైం కేటాయిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, అసలు ఏ రకంగా అది మన జీవితానికి మనకి హెల్ప్ అవుతుంది అనే ఎనాలిసిస్ మీ మీద మీకు ఉండాలి. నేనున్నాను అనుకోండి, నేను క్లాసెస్ చెప్తున్నాను. సో ఈ క్లాసెస్ నేను ఎలా చెప్తున్నాను, వాళ్ళకి చెప్పడం మాత్రమేనా, నేను కూడా నా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నానా, నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేయడం వల్ల నాకు ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి, దాన్ని నేను మళ్ళీ వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ రూపంలో ఎలా తెలియచేస్తున్నాను అనే ఎనాలిసిస్ నా మీద నాకు ఉండాలి. అదే విధంగా మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, ఏ పని చేస్తున్నా సరే, ఆ కంప్లీట్ ఎనాలిసిస్ అనేది మీలో ఎప్పుడైతే ఉంటుందో, అసలు మీ పని ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దానికి ఆ పని అసలు మీకు నిజంగా హెల్ప్ఫుల్ అవుతుందా కాదా అనే చాలా గుర్తింపు అనేది మీలో మీకే తెలుస్తుంది. చాలా మంది అలా నెగిటివ్స్ ఉంటే మీరు చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను అని అంటారు. మీకు తెలీదా మీరు ఎలా చెప్తారు? మీకు సాటిస్ఫాక్షన్ ఉండదా? ఎస్ నేను బాగా చెప్పాను అనే సాటిస్ఫాక్షన్ మీకుంటే కనుక ఎవరో చెప్పాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఒకవేళ చెప్పినా మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చినా సరే ఎస్ థ్యాంక్ యూ, అంతే. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఈ సోల్ అనేది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ ఎస్ వచ్చేసరికి స్టడీ. స్టడీ అంటే నేనేదో డిగ్రీలో ఎంఎస్సిలో ఇలాంటివి ఏం చెప్పను నేను. స్టడీ అంటే ఇప్పుడు చాలా మందికి రీడింగ్ బుక్స్ ఇస్ ద బెస్ట్ హాబీ, రైట్ ఆర్ నాట్? ఆ బెస్ట్ హాబీని మీరు ఎప్పుడైతే కొంచెం మీరు అలవాటు చేసుకుని చదువుతూ ఉంటారో, అప్పుడు మీరు నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారు,
అదే విధంగా మీరు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఈ స్టడీ అంటే డిగ్రీలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు ఇవన్నీ ఎవరైనా చేస్తారు. కానీ వాళ్ళకంటూ కొంత సమయాన్ని కేటాయించి నేనేంటి అనేది తెలుసుకొని, అదే విధంగా నాలెడ్జ్ ని నేను పెంచుకున్నది నేను పంచుకోవాలి అనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో, ఎస్, దే విల్ బి ద అల్టిమేట్ సక్సెస్ఫుల్ పీపుల్. వర్క్ ఈస్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైఫ్, బట్ లైఫ్ హ్యాస్ నో వాల్యూ వితౌట్ వర్క్. వర్క్ అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే, అది జీవితం మొత్తం కాదు. కానీ అదే వర్క్ లేకపోతే మన జీవితానికి పెద్ద వాల్యూ అనేది ఏమి ఉండదు. ఆ వాల్యూని యాడ్ చేసుకోవాలి అంటే మీకు వర్క్ ఉండాలి. ఆ వర్క్ ఒకటే జీవితం కాదు, అది భాగం మాత్రమే అనేది మీరు గుర్తించాలి. సో ఎట్ లాస్ట్ యువర్ వైఫ్ ఇస్ యువర్ లైఫ్. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మ్యారేజ్ అయి ఉంటుంది కదా, మీ వైఫ్ అనేవారు ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉండి ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే, నేనున్నా నీ వెంట అనే ధైర్యాన్ని ఇచ్చినందుకు మీరు ముందు వారికి థ్యాంక్స్ చెప్పండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఒకసారి మీరే చూడండి. వాళ్ళనే సపోర్ట్ లేకపోతే గనుక ఈ రోజు మీకు ఇక్కడి వరకు వచ్చే వాళ్ళే కాదు. రైట్ ఆర్ నాట్? ఏ సిచ్యువేషన్ లో అయినా సరే మీ వెన్నంటే ఉన్నారా లేదా? సో గివ్ ఇంపార్టెన్స్ టు హర్. అండ్ లాస్ట్ వన్, కంట్రోలింగ్, బ్యాలెన్సింగ్ అనేది రెండు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. వర్క్ ని, లైఫ్ ని గురించి నేను మీతో చెప్పాను. బ్యాలెన్సింగ్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. కంట్రోలింగ్ అనేది నెగిటివ్ వర్డ్. ఎందుకంటే కంట్రోల్ అంటే ఏదైనా వ్యక్తిని వాళ్ళు సరిగ్గా లేకపోతే కనుక వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, వాళ్ళ బిహేవియర్ ని కంట్రోల్లో పెట్టడం కానీ, అలా అది నెగిటివ్ మైండ్ సెట్ కు వస్తుంది. బ్యాలెన్సింగ్ అంటే మనం ఎప్పుడైతే వాళ్ళని రైట్ దారిలో పెట్టడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తామో, చూడండి నేను మాట్లాడే వర్డ్స్ లోనే కంట్రోలింగ్ నెగిటివ్ గా ఉంటుంది, బ్యాలెన్సింగ్ అనేది పాజిటివ్ గా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకే ఓకే నెక్స్ట్. సో ఈ కంట్రోలింగ్, బ్యాలెన్సింగ్ అనే వర్డ్స్ ని మీరు ఎన్నటికీ గుర్తుపెట్టుకోండి. నేను నా వర్క్ ని కంట్రోల్ చేసుకుంటున్నాను, నేను నా లైఫ్ ని కంట్రోల్ చేసుకుంటున్నాను అనేది అనొద్దు, ఎప్పటికీ అనొద్దు. లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, వర్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అంటే ఎదుటి వారికి పాజిటివ్ గా ఉంటుంది. ఇతను ఏదో కంట్రోల్ చేసుకుంటా అంటున్నాడు కదా, మరి ఎలా కంట్రోల్ చేస్తున్నాను నన్ను కూడా తెలుసుకొని ఇవ్వండి అనే క్వశ్చన్స్ అరైజ్ అవ్వవు. బ్యాలెన్స్ చేసుకుంటా అంటున్నారు, వారి తిప్పలో వాడు పడుతున్నారు కదా, మన పని మనం చూసుకుందామని సైలెంట్ గా వెళ్ళిపోతారే గానీ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమి రావు. సో 3H, 388 అండ్ 3S. హెచ్ అంటే నేను ఇంకోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాను, హెల్త్, హైజీన్ అండ్ హ్యూమర్ ప్లస్ హంబుల్నెస్. 888 ఫార్ములాలో ఫస్ట్ 8 వచ్చేసరికి వర్క్, నెక్స్ట్ లైఫ్, నెక్స్ట్ స్లీప్. ఎస్ వచ్చేసరికి స్మైల్, సోల్, స్టడీ. సో ఈ 3ని మీరు ఎన్నటికీ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో మీకు ఎవరైనా కొన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు, ఏదైనా స్పీచ్ చెప్పినప్పుడు కానీ, ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు కానీ మీకు కొంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తారు, రైట్ ఆర్ నాట్? సో ఎప్పుడు మీరు దానికి రియాక్ట్ అవ్వద్దు. మేడం రియాక్ట్ అవ్వడం వేరు, రెస్పాండ్ అవ్వడం వేరా అని మీరు నన్ను అడగొచ్చు. ఎస్, డెఫినెట్లీ ఎస్. రియాక్షన్ అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు చాలా బాగా చెప్పావు, సెషన్ ని చాలా బాగా చెప్పావు అంటే దాన్ని ఓకే థ్యాంక్ యూ అనడాన్ని రెస్పాండింగ్ అంటారు. నిజంగానా నేను బాగా చెప్పానా, నీకు అనిపించిందా అని అడగడాన్ని రియాక్షన్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నీకు కోపం బాగా ఎక్కువే అని అన్నప్పుడు, ఏంటి నాకు కోపం ఎక్కువ, నువ్వు ఎప్పుడు చూస్తావు అది, అసలు నీకు కనిపించదా నాలో కోపం అని అడిగితే, ప్రెసెంట్ మీరు చేసేదే అది, తిరిగి మళ్ళీ వాళ్ళే రివర్స్ లో అడుగుతున్నారు. సో అది రియాక్షన్. రెస్పాండ్ ఎలా ఉంటుంది అంటే, సరే నేను దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటి, తర్వాత నేను దానికి స్టెప్స్ ఏం తీసుకోవాలి ఏంటి అనేది మీరు ఆలోచించి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, ఐ విల్ డెఫినెట్లీ హ్యాండిల్ మై యాంగర్నెస్ అని చెప్పడంలో మీ రెస్పాన్స్ అనేది యాడ్ అయి ఉంటుంది. రెస్పాన్స్ ఇస్ ద గ్రీన్ సిగ్నల్ టు యూ. సో మీరు వర్క్ చేసే టైంలో కానీ, లేకపోతే మీ లైఫ్ లో మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా ఉన్నప్పుడు కానీ రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అయితే గనక
ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి, చాలా నెగిటివ్ గా. రెస్పాండ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గాయత్రి భార్గవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. నేను ఎక్కువ మాట్లాడను దీని గురించి, అండ్ మీ ఇంట్రడక్షన్ ఇప్పుడు చెప్తాను. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ వెయిట్. గాయత్రి భార్గవి ఎంబైపీసీ స్టూడెంట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. తను ప్రొఫెసర్ కాదు, లేదంటే సైకాలజిస్ట్ అంతకన్నా కాదు. కాకపోతే యా ట్రైన్డ్, షీఈ్ ఎ ట్రైన్ స్పీకర్, ట్రైనర్ కూడా. అండ్ తను సర్టిఫికెట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఐటి, రైట్? సిఐటి చేశారు ఫ్రమ్ ఇగ్నో. అండ్ టైప్ రైటింగ్ లో లోవర్, హయ్యర్ అండ్ షార్ట్ హ్యాండ్, ఇలా వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా ఒక సెషన్ లో మనతో మాట్లాడినప్పుడు. మీ అందరూ ఉన్నారో లేదో నాకు గుర్తులేదు. ఒక సెషన్ లో ఇంతకు ముందు వాళ్ళ నాన్నగారు చెప్పారనమాట, మనం మన పిల్లల్ని మన క్లాస్లో, వాళ్ళ క్లాస్లో స్పెషల్ గా నిలపాలి అంటే ఏదో ఒకటి చేయాలి. నేను అలా నా పిల్లల్ని ఎలా స్పెషల్ గా నిలిపాను అని చెప్తూ ఆయన చెప్పారు, వెంకట్ గారు. మా పాప నీవు వచ్చి అడిగినప్పుడు నాకు నేను అడిగాను, క్లాస్కి వెళ్ళి వచ్చినప్పుడు, మీ క్లాస్లో అందరికన్నా స్పెషల్ ఎవరు, నీకున్న స్పెషాలిటీ ఏంటని అడిగాను. అడిగితే తను పెద్దగా స్పెషల్ ఏం లేదన్నట్టు చెప్పినప్పుడు, సరే నువ్వు స్పెషల్గా అవ్వాలంటే ఏం చేయాలి, చలో టైప్ రైటింగ్ నేర్చుకో, అందరికన్నా నువ్వు స్పెషల్. షార్ట్ హ్యాండ్ నేర్చుకో, షార్ట్ హ్యాండ్ వచ్చిన అమ్మాయి ఆ క్లాస్లో ఉందంట. ఐ రైట్ భార్గవి? షార్ట్ హ్యాండ్ వచ్చిన అమ్మాయి ఉందని చెప్పారు కదా, రైట్? సో అప్పుడు కంప్యూటర్ మీద సర్టిఫికెట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయని చెప్పి దానిలో చేయించారు. సో దట్ అలా తను క్లాస్లో ఒక స్పెషల్ స్టూడెంట్ గా తనకు ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయడం, పిల్లల్లో ఎలా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనే విషయంలో వాళ్ళ ఫాదర్ ఎంత క్లారిటీతో ఉన్నారని అర్థమవుతుంది. సో అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా అమ్మాయి మాట్లాడగలుగుతుంది అనిపిస్తుంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, నేను ఇంతకన్నా ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వను, మీకు అర్థం చేసుకోండి ఆమె టాలెంట్ ని. నేను పొగడను కూడా, ఎక్కువ పొగిడితే చిన్న పిల్లలకి, చిన్న వాళ్ళకి ఆయుక్షన్ మాకన్నా డెఫినెట్ గా చాలా చిన్నది కాబట్టి, తన చాలా చాలా లైఫ్ ని చూడాలి కాబట్టి, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ప్రైజ్ హెర్. ఫ్లాటరీ అనేది కూడా కరెక్ట్ కాదు. ఫ్లాటరీ సమ్ టైమ్స్ ఈగోని పెంచుతుంది. తనకు అది ఎప్పుడు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాదు, ఐ నో, బికాస్ ఐ నో హర్ ఫాదర్, కాబట్టి రాదు. అండ్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వ మేడం, ప్లీజ్ డౌట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి మైక్ ఇవ్వండి. ఒక 5 minutes భార్గవి గారు, క్లోజ్ చేసేద్దాం. Sure, sir. Sure. I'm happy to take their doubts. Yeah, good. Sure, sir. Nagesh sir. Sir, unmute చేసుకోండి సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. Yeah. సార్ నమస్కారం అండి అందరికీ. సార్ నమస్తే సార్. నమస్తే నమస్కారం. శ్రీరామ్ సార్, నగేష్ గారు అని చెప్పాను కదా సార్. అర్థమైందండి, అర్థమైంది. నమస్తే అండి, వెల్కమ్ సార్. ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ us. మీ గురించి నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే సార్. మీ గురించి విశ్వ అండ్ ఈశ్వర్ నాకు చాలా చెప్పారు మన విజయవాడ మీటింగ్ లో కలిసినప్పుడు. దాని గురించి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మీ ట్రిక్స్ కూడా కొన్ని నాకు నేర్పించారు వాళ్ళు. And I missed the session, but definitely I'll try to watch it on YouTube if it is available. Please, mere continue cheyandi. I don't want to disturb you. Yeah. Thank you so much. And first of all, I would like to compliment this group because నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత చాలా గ్రూప్స్ ని చూసాను. The way this group is coordinated and organized, it's really wonderful. It talks about the teamwork. అండ్ ఇవాళ గాయత్రి భార్గవి గురించి నేను ఆల్రెడీ విన్నాను, కానీ ఇవాళ వాంటెడ్లీ లింక్ షేర్ చేయని అడిగి విన్నాను. అండ్ షీ స్పోక్ వెరీ ఎక్సలెంట్లీ అబౌట్ మైండ్ సెట్, లాంగ్ వర్కింగ్ అవర్స్, ప్రయారిటైజేషన్, పోస్ట్పోన్మెంట్, టీమ్ కోఆర్డినేషన్, ఓవర్ థింకింగ్, క్లారిటీ, అకౌంటబిలిటీ, వాట్ నాట్. షీ ఆల్మోస్ట్ హ్యాస్ told many important points, and H formula, 888 formula, 3S formula, and it was really wonderful. అంటే గాయత్రి భార్గవి ఎంత చక్కగా చెప్పారు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎవరైతే స్పీకర్స్ పార్టిసిపెంట్స్ సెషన్ లో ఉండే గాయత్రి భార్గవి చెప్పేది వింటున్నారో వాళ్ళందరూ బాగా వింటున్నారు అనడానికి నిదర్శనం చెప్తాను. యజ్ఞ అనే ఆవిడ తల ముందరికి వంచి విన్నారు. విశ్వనాథన్ అనే ఆయన తలని రైట్ సైడ్ కి వంచి విన్నారు. బిందు అనే ఆవిడ దో లిటిల్ బిట్ ఇన్వాల్వ్ అయి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా విన్నంతసేపు మటుకు మౌజ్ మీద చేయి పెట్టుకుని అలాగే కదల్చకుండా విన్నారు. అపర్ణ అంకిరెడ్డి గారు అండ్ ఇద్దరు, వీళ్ళు ఐ థింక్ కపుల్ అనుకుంటాను, వాళ్ళు కూర్చుని చాలా బాగా ఐ ఎక్స్ప్రెషన్స్ తో, చిన్స్ తో మెయింటైన్ చేస్తూ విన్నారు. అండ్ కుషిత తల మొత్తం ముందరికి వంచేసి చాలా ఇన్వాల్వ్ అయి విన్నారు. శ్రీదేవి గారు స్మైల్ ఎక్స్ప్రెషన్స్, హెడ్ నాడింగ్. నరేష్ కుమార్ గారు చాలా అటెంటివ్ పొజిషన్. లహరి
బోత్ ద హ్యాండ్ ఫింగర్స్ కంటిన్యూస్లీ 2 వేలుని ఇలా కదుపుతూ ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే, మీరు గాయత్రి భార్గవి ఎంత బాగా స్టేట్మెంట్స్ చెప్తుంటే ఆవిడ వేలని అంత బాగా కదుపుతున్నారు. అండ్ లక్ష్మీ మానస వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ లిజనింగ్. అండ్ పద్మజ రాణి కరెక్ట్ సిట్టింగ్ పోస్టర్ అండ్ ఎక్స్ప్రెషన్స్. వీరభద్రజ లెఫ్ట్ సైడ్ హెడ్ టర్న్ అండ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ సిట్టింగ్ ఇన్ షాప్. పాప ఆవిడ షాప్ లో కూర్చుని అంత బిజీగా ఉండి అన్ని పొజిషన్స్ అంత ఎలా మెయింటైన్ చేస్తారో నాకు అర్థం కాలేదు. అమృతవల్లి గారు వెరీ గుడ్ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ఫోల్డెడ్ పెట్టుకుని విన్నారు ఈవిడ. ఆల్మోస్ట్ 3-4 minutes కదల్చకుండా విన్నారు సెషన్. అండ్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు అనే పేరు ఉంది, కానీ అక్కడ కూర్చుని విన్నది లేడీ. ఆవిడ లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ మీద ఇలాగే పెట్టుకుని చాలాసేపు విన్నారు. అండ్ మంజుల గారు తిరుపతి ఎక్స్ట్రాడినరీ బాడీ లాంగ్వేజ్, ఫోల్డింగ్ హ్యాండ్స్. అన్నపూర్ణ గారు వెరీ అటెంటివ్ లిజనింగ్. రమా రజనీదేవి హెడ్ మూవ్మెంట్స్. కవిత అటెంటివ్ ఐ ఎక్స్ప్రెషన్స్. పవన్ కుమార్ గారు అండ్ శ్రీనివాస్ రావు గారు లెఫ్ట్ హ్యాండ్. పవన్ కుమార్ గారు 10 degrees హెడ్ టిల్ట్ అయింది. అండ్ శ్రీనివాస్ రావు గారు 15 degrees ఆల్మోస్ట్. వెరీ అట్రాక్టివ్ హెడ్ బెండింగ్. అండ్ వీళ్ళిద్దరు నాన్ హారిజాంటల్ మోడ్ లో ఫోన్ పెట్టుకుని వింటున్నారు. కొద్దిగా హారిజాంటల్ మోడ్ లో ఉంటే బాగుండేది. ప్రభాకర్ రెడ్డి గారు వెరీ అటెంటివ్ గా నోట్స్ రాసుకున్నారు. గుడ్ డ్రెస్సింగ్ సెన్స్ ప్రభాకర్ రెడ్డి గారు. మూర్తి గారు నాడింగ్ ద హెడ్ కంటిన్యూస్ గా, ఎటువంటి డైలాగ్ ఉన్నా కూడా హెడ్ నాడ్ చేస్తూనే వింటున్నారు. అండ్ రూపా శ్రీనివాస్ ఆవిడ స్క్రీన్ మీద అవైలబిలిటీ లేదు, స్క్రీన్ ఆన్ చేసింది కానీ దూరంగా ఉండి వింటున్నట్టున్నారు. అండ్ క్రాంతి కుమార్ మంచి ఐ ఎక్స్ప్రెషన్స్. సౌరవ్ బంబటి 20 degrees tilted head on the left side, very attentive. And కుమారి గారు రైట్ సైడ్ హెడ్ tilted. జ్యోతి నాట్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. హిమబిందు గారు నైట్ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ అటెంటివ్ లిజనింగ్. మధ్యలో ఆవిడ ఎవరినో పిలిస్తే ఈవిడ్ని హిమబిందు గారిని ఎవరినో పిలిచారు సెషన్ వింటున్నప్పుడు. ఆవిడ ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే మధ్యలో ఎవరో పిలిచారని చిరాగ్గా ఏంటి ఇప్పుడు ఏంటి అన్నట్టుగా ఆవిడ ఆన్సర్ చెప్పారు. అండ్ శివభారతి గారు రెడ్ ఆల్మోస్ట్ రైట్ హెడ్ టిల్టెడ్ అటెంటివ్ లిజనింగ్. అన్నపూర్ణ గారు లెఫ్ట్ సైడ్ హెడ్ టిల్టెడ్. శ్రీదుర్గ గారు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైటింగ్ సిట్టింగ్ పొజిషన్. అండ్ సాత్విక నాట్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. అండ్ భవానీనాథ్ గారు డాక్టర్ ఏసీ హ్యాండ్ ఆన్ లెఫ్ట్ చిన్ మీద హ్యాండ్ చాలాసేపు పెట్టుకున్నారు ఆయన. అనురాధ బాడీ అంతా లెఫ్ట్ సైడ్ కి టిల్ట్ అయింది ఈవిడది. రజని రైట్ హ్యాండ్ ని లిప్స్ మీద పెట్టుకున్నారు ఈవిడ. రైట్ హ్యాండ్ ఆన్ చిన్. ధనలక్ష్మి రైట్ హ్యాండ్ ఆన్ చిన్. వేణుగోపాల్ 2 hands fingers together. అండ్ పద్మప్రియ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఆన్ ద ఫేస్ మీద పెట్టుకున్నారు, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. జ్యోతి అంటే ఇద్దరు జ్యోతిలు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే జ్యోతి గారి వెనకాల వైట్ కర్టెన్ ఉంది. స్ట్రైట్ పొజిషన్ లో కూర్చున్నారు, చాలా అటెంటివ్ గా వింటున్నారు. విజయలక్ష్మి గారు మల్టీ టాస్కింగ్, ఒకేసారి 2-3 పనులు చేస్తూ కూడా విన్నారు. కళావతి లెఫ్ట్ ఫింగర్స్ ఆన్ ఫేస్. సునీత గారు హ్యాండ్ రైట్ టిల్టెడ్. అనిల్ గారు మల్టీ టాస్కింగ్. నీల సావితి లెఫ్ట్ 20 degrees 30 degrees tilted. బిందియా వండర్ఫుల్ ఓవరాల్ పోస్టర్. సుమలత head nodding. ఏకాసరావు could not seen on screen. కళ్యాణి గుడ్ స్మైలింగ్ గెస్చర్స్. మహిజా ట్రావెలింగ్ లో ఉన్నా కూడా చాలా అటెంటివ్ గా వింటున్నారు. కోమలి రైట్ హ్యాండ్ ఆన్ చిన్. కళ్యాణి వెరీ గుడ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. సుజాత వెరీ గుడ్ ఫేస్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఆసమ్ సుజాత గారిది. లావణ్య లెఫ్ట్ సైడ్ హెడ్ టిల్టెడ్. రాధా గారు ఫేస్ కనబడలేదు. బిందు లెఫ్ట్ హ్యాండ్ ఆన్ చిన్ అండ్ నోస్. గీత గారు హెడ్ 10 degrees అప్వర్డ్స్. జనరల్ గా తల పైకెత్తి ఎవరు వింటారు అంటే దాని గురించి దీర్ఘంగా ఆలోచించేవాళ్ళు. వెంకట రెడ్డి గారు 25 degrees డౌన్వర్డ్. రైట్ హ్యాండ్ సైడ్ హెడ్ అప్వర్డ్. జ్యోతి హెడ్ 10 degrees tilted. అండ్ పావని లిజనింగ్ అలాంగ్ విత్ బేబీ. ఎంత గ్రేట్ అండి, ఒక స్మాల్ బేబీని పెట్టుకుని ఆవిడ వింటూ, అసలు ఆ బేబీ ఎంత అదృష్టవంతురాలు. షీ హాజ్ ఆల్సో గాట్ టు లిజన్. మనస్వి పర్ఫెక్ట్ సిట్టింగ్, నాట్ ఎట్ ఆల్ మోడ్. చాలా పర్ఫెక్ట్ గా కూర్చున్నారు, అసలు ఎక్కువ మూమెంట్స్ ఏ లేవు. బుద్ధ ఆయన రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఆన్ ద చిన్ పెట్టుకుని విన్నారు. దానయ్య నాయుడు నైస్ ఇన్వాల్వ్మెంట్స్ ఇన్ టాపిక్. రాధా కృష్ణ రైట్ హ్యాండ్ హారిజెంటల్ పొజిషన్ ఆన్ చిన్. భూషణం లెఫ్ట్ ఐ బ్రో అప్వర్డ్స్. చాలా రేర్ గా కనబడుతుంది. లెఫ్ట్ ఐ బ్రో చాలా పైకి ఉంటుంది, అంటే విన్నది చాలా మళ్ళీ మెమరైజ్ చేసి రిపీట్ చేసి రీవైజ్ చేస్తారు వీళ్ళు. నిర్మలా గ్రీష్మ లెఫ్ట్ సైడ్ హెడ్ నోటింగ్ నోట్స్. అండ్ నేత్రా వీరాజ్ హెడ్ టిల్టెడ్ డౌన్ అండ్ ఇంట్రెస్టెడ్ స్టేట్మెంట్స్, రైటింగ్ ఇంట్రెస్టెడ్ స్టేట్మెంట్స్. ఇలా చాలా మంది ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ విశ్వ వాజ్ బెండింగ్ ద హెడ్ టువర్డ్స్ ద రైట్ సైడ్ అండ్ కంటిన్యూస్లీ స్మైలింగ్. అండ్ ఈశ్వర్ వాజ్ బెండింగ్ 10 degrees to 12 degrees లెఫ్ట్ సైడ్ బెండింగ్. సో ఓవరాల్ గా ఇంతమంది వీళ్ళు చేస్తున్న పోస్టర్స్ ని చాలా ఎక్కువ టైం డిస్టర్బ్ అవ్వకుండా విన్నారు.
ఇట్ ఇండికేట్స్ దట్ ఒక మంచి స్పీకర్ ఎప్పుడు చెప్తున్నా కూడా వాళ్ళు చేసే బాడీ లాంగ్వేజ్ మూమెంట్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఉంటారు. దిస్ టాక్స్ అబౌట్ హౌ మచ్ గాయత్రి భార్గవి is talented at this age. I wish her more number of success in the future. Thank you so much, Gayatri. Thank you. Thank you, sir. Thank Wow, you for your nice. valuable సార్ మీ ఇంట్రడక్షన్ కూడా చెప్పండి సార్. సార్ ఒక్కసారి నైస్. సార్ నగేష్ సార్, సార్ ఒకసారి సార్ మీ ఇంట్రడక్షన్ కూడా చెప్పరా సార్? సార్ మాకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక్కసారి సార్ మీ ఇంట్రడక్షన్ సార్. ఓ అన్మ్యూట్ సార్. ఓకే సార్. యా సార్ ఇచ్చాను సార్. Hi everyone. My name is Nagesh. I am one of the leading psychologists in South India and ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ కి స్పెషల్ చీఫ్ కన్సల్టెంట్ గా చేస్తున్నాను ఫర్ ద టోటల్ స్టేట్స్. ఐఎమ్ ద టోటల్ ఇన్ఛార్జ్ ఫర్ 4 districts. That is Nellore, Prakasam, Krishna and Guntur districts. I work with previous chief secretary. అంటే మన 31st వరకు చీఫ్ సెక్రటరీ నీలం సహానేవ గారు ఉన్నారు. అండ్ ఇవాళ నిన్నటి నుంచి ఆదిత్యనాథ్ దాస్ గారు, ఇప్పుడు ఆయనతో పాటు వర్క్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫేస్ రీడర్స్ ఇన్ సౌత్ ఇండియా. ఐఎమ్ ఎన్ NLP, మాస్టర్ NLP trainer. And also I'm a caption writer. I'm a caption writer for Times of India, Deccan Chronicle, Kalamandir, Big Bazaar, D-Mart, Hyderabad Metro Rails and Lalita Jewelers. And also till date have trained more than 3 lakh people in India and have visited almost 1100 organizations in 8 countries. And I have also mentored almost 200 speakers in India. And Wow. and thank you so much. Thank you so much. అలాగే ఆక్స్ఫర్డ్ Wow. యూనివర్సిటీ వెళ్ళారు కదా సార్? Thank you, Yes, sir. yes. And last one thing, sir. Sir have delivered 1,315 guest lectures. I'm so Wow. happy to listen that. Thank you so much, sir. Thank you. గ్రేట్. థ్యాంక్ యూ నగేష్ గారు. ఈరోజు మీరు మా మధ్యన ఉండడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టం. అంటే మీరు ఇప్పుడు సైకాలజీలో లెక్కేసి చెప్పండి, నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను లేదా అని మీరు చెప్పండి నా మాటలు విని, బికాస్ యూ నో సైకాలజీ బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్ ఈ ఎరీనాలో ఉన్న వాళ్ళలో. సో యూ నో, జడ్జ్ మీ అండ్ టెల్ మీ నేను కరెక్ట్ గా చెప్పానా లేదా అని, బికాస్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే నిన్న విశ్వ ఈశ్వర్ మీ గురించి చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు ఇంపాక్ట్ లో ఉన్నారా, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, ఇంత ఈజీగా మనకు దొరుకుతారా ఇలాంటి వాళ్ళని మనం ఎలా సెషన్ లోకి తీసుకురావాలి అనుకుంటుంటే మీ అంతటి మీరే వస్తే ఇదేం సార్ కోరిన అదృష్టం తలుపు కొట్టి లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు. అండ్ మీకు రిక్వెస్ట్ సార్, వీరుంటే మీరు ఒక గెస్ట్ లెక్చర్ మాకు కూడా ఇవ్వాలి. మా దగ్గర ఉన్న పార్టిసిపెంట్స్ కూడా మిమ్మల్ని వినడానికి ఖచ్చితంగా ఇష్టపడతారు, కుతూహలపడతారు. సో మీరు ఒక ప్రామిస్ కావాలి నాకు ఈ వేదిక మీద మీ ద్వారా, ప్లీజ్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అనుకోకుండా. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామ్ గారు, యూ హ్యావ్ ఎ వెరీ గిఫ్టెడ్ వాయిస్ అండి. చాలా రేర్ పీపుల్ కి అలాంటి గిఫ్టెడ్ వాయిస్ ఉంటుంది. అండ్ యు ఆర్ ఎ పర్సన్ విత్ సో మచ్ ఆఫ్ అంబిషన్స్ అండ్ లాట్స్ ఆఫ్ విజన్. జనరల్ గా బయట మీరు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు, కాకపోతే ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ టు దిస్ గ్రూప్ అండ్ డెలివర్ ఎ సెషన్. అండ్ మీ గైడెన్స్ తో వీళ్ళందరూ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ శ్రీరామ్ గారు. Thank you so much, sir. You opened my book. No, you opened my book. Thank you so much. ఇంకా ఎక్కువ చెప్పకండి సార్ ప్లీజ్, నాకు భయం వేస్తుంది మీరు ఇంకేం చెప్తారో అని. ప్లీజ్. పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా సార్, మనం త్వరలోనే ఒక సెషన్ చేద్దాం సార్ వీళ్ళందరితో, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. And also, I have a habit of sending motivational messages. మీ గ్రూప్ లో పార్టిసిపెంట్స్ ఎవరికైనా మోటివేషనల్ మెసేజెస్ కావాలి అంటే కైండ్లీ give my WhatsApp number. I'll send motivational messages. లేదు సార్, we'll add your number in our groups. It's easy కదా. If you don't mind, if you have no problem, I will add your number in our groups. They'll just, every day ఒక మంచి motivational message తో they'll start their mornings. If it is okay with you. Yeah. Because every day I'll be sending 3 messages, morning, evening and night. No problem, sir. We have 7 groups. We'll add you in those groups. Okay. Thank you, sir. Thank you so much. Thank you so much. Yeah, sir. Thank you. Vishwa, ఇంకేమైనా questions ఉన్నాయా? Let's close ఎందుకంటే it's almost 8:15. We are not supposed to take much time of our participants.
సో నాకు తెలిసి పెద్దగా క్వశ్చన్స్ భాగ్యలక్ష్మి యారా గారికి ఒకరికి ఛాన్స్ ఇచ్చి మనం క్లోజ్ చేద్దాం. ఒకసారి భాగ్యలక్ష్మి యారా గారిని అన్మ్యూట్ చేయండి విశ్వ. హలో శ్రీరామ్ గారు నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే భాగ్యలక్ష్మి గారు. యా ప్లీజ్ అడగండి, మీ క్వశ్చన్ ఏముందా? క్వశ్చన్ ఒకటి ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు మేడం గారు చెప్పిన దాన్ని బట్టి 3Hs అన్నారు కదా. అవునమ్మా. 3Hs అన్నప్పుడు హెల్త్ హైజీన్ అన్ని చూసుకోవాలన్నప్పుడు సడన్ గా మనం కూల్ గా ఉన్న టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఎదుటి వాళ్ళు మనల్ని ఇంకా రేస్ చేయడానికి చూస్తారు. అంటే మనల్ని రెచ్చగొట్టి వాళ్ళు లాభం పొందాలని చూస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ టైంలో మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? రైట్, భార్గవి గారు ఆన్సర్ చేస్తున్నారా? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్ భాగ్యలక్ష్మి మ్యామ్. సో చాలా మంది మనం ఎంతో కూల్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఉంటారు. అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి మన తరపు నుంచి మనం ఏ ఆన్సర్ ఇవ్వాలి అంటే జస్ట్ కీప్ స్మైలింగ్. మీరు అంత కూల్ గా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు కూల్ గానే ఫేస్ చేస్తారు. ఒకవేళ అందరికి వాళ్ళు రెచ్చగొడుతున్నప్పటికీ కూడా మీరు ఎలా ఉంటారు అంటే ఓకే, ఇప్పుడు మీరు దాన్ని అన్నంత మాత్రం నాకేం అయిపోదు. ఒకవేళ వాళ్ళు మీ గురించి నెగిటివ్ గా కమెంట్ చేస్తే కనుక వాళ్ళు అన్నదానికి మీరు అలా ఏం అయిపోరు. ఒకవేళ పాజిటివ్ గా కమెంట్ చేస్తే థ్యాంక్ యూ అని చెప్తారు. నెగిటివ్ గా కమెంట్ చేస్తే మీరు అన్నంత మాత్రాన అదైతే అయిపోదు. ఓకే, నేను చేయాల్సిన పని ఏంటో నాకు తెలుసు అనే మైండ్ సెట్ తో మీరు ఉంటారు అండ్ కూల్ గా సాటిస్ఫై అయిపోతారు. ఒకవేళ వాళ్ళు అలా చేసినందుకు ఒకవేళ మీరు టెన్షన్ పడి కానీ లేకపోతే వాళ్ళ మీద కోప్పడితే కనుక రిజల్ట్ అనేది మీకు కొంచెం నెగిటివ్ గా వస్తుంది. మీరు అరుస్తారు, మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి అరుస్తారు. ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా మీరు చూసుకోవాలి అంటే ఫస్ట్ లోనే కట్ చేయాలి. ఫస్ట్ లో కట్ చేయాలి అంటే హ్యావ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ కూల్. అసలు వాళ్ళు ఏ పాయింట్ మాట్లాడుతున్నారు, అది మనకి నిజంగానే యూస్ఫుల్ అవుతుందా మనం తీసుకుందాం. నిజంగా యూస్ఫుల్ అవ్వట్లేదా మీరే ఉంచుకోండి. మీరు అన్నంత మాత్రం నాకేం అయిపోదు అనే ఫీలింగ్ లో ఎప్పుడైతే ఉంటారో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు కూల్ గా హ్యాండిల్ చేస్తారు. నైస్ నైస్, థ్యాంక్ యూ భార్గవి గారు. సో మనం ఇవాళ సెషన్ ని ఇక్కడతో ముగిద్దాం. భార్గవి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ నగేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ పార్టిసిపెంట్స్ మీ అందరికీ మేము చెప్తూ వచ్చాం ఇది వరకు కూడా ఏమని, ఇక్కడ ఉండే ఫెసిలిటేటర్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, మీ కెమెరాలు ఆన్ చేసుకోండి, మీ పొజిషన్స్ ని మేము చూస్తాం, వాటిని కరెక్ట్ చేస్తామని ఇవాళ లైవ్ లో నగేష్ గారు మీకు అది నిజం చేసి చూపించారు. సో మీ ఇన్నాళ్ళు ఏదో పుల్ వస్తుంది అని చెప్తుంటే మీరు నమ్మలేదు, ఇవాళ పుల్ వచ్చేసింది. సో ప్లీజ్ రేపటి నుంచి అందరూ కెమెరాలు ఆన్ చేసి పెట్టుకోండి. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ అవకాశం అండి. ఇలాంటి వాళ్ళు మనకి ఎప్పుడు ఎలా దొరుకుతారు చెప్పండి? మీ ఇంటికి వచ్చి, మీ సెల్లోకి వచ్చి, మీ ముందు కనిపించి నువ్వు ఇలా కూర్చున్నావు, నువ్వు ఇలా కూర్చొని ఇలా పెట్టుకున్నావు, దట్స్ అ గుడ్ పోస్చర్ అని మీకు ఎవరు చెప్తారు చెప్పండి? దట్ టు ఫర్ ఫ్రీ. దే ఆర్ నాట్ చార్జింగ్ యూ ఎనీ కన్సల్టెంట్ చార్జెస్ ఆర్ సంథింగ్, రైట్? ఏం లేదు, ఫ్రీగా వచ్చి ఒక వరల్డ్ రెనౌండ్ ఒక సైకాలజిస్ట్ వచ్చి ఎందుకు చెప్తారు మీకు? సో ప్లీజ్ కెమెరాలు ఆన్ చేసుకోండి. ఇప్పటికైనా దాని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఈ క్లాస్ తర్వాత మీ అందరూ దాన్ని గుర్తిస్తారు అనుకుంటున్నాను. ఇవాళ నగేష్ గారు వచ్చి మేము ఇన్నాళ్ళు చెప్పిన కథని నిజం చేసి, మేము చెప్తున్న దాంట్లో ఎంత నిజం ఉందో మీ అందరికీ చేశారు కాబట్టి మా విఎస్ గ్రూప్ తరపున మేము ఆయనకి ఇంతకన్నా ఏం చేయలేం కదా, శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తాం అంతే. అంతకని ఇప్పుడు ఈ వర్చువల్ మీటింగ్ లో సన్మానం కూడా చేయలేం కాబట్టి శిరస్సు వంచి థ్యాంక్ యూ తెలియజేస్తాం. అండ్ గాయత్రి భార్గవి చిన్న వయసులోనే నాకు తెలిసి నాకు ఒక 6 years 7 years ఉన్నప్పటి నుంచి నేను ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అవి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్ గా గాయత్రి ఏజ్ లో ఉన్నప్పుడు నేను స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తునేవాడిని. వీడు దేని గురించి మాట్లాడేస్తాడా అని చెప్తుండేవాళ్ళు వాళ్ళు అందరూ. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే నా వర్జన్ ని, అంటే నాలాంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం. నిజంగా ఈ ఏజ్ లోనే అంత మెచ్యూరిటీ, అంత సబ్జెక్ట్ మీద కమాండ్, చెప్పాలనే కసి మెయిన్. కొన్ని టాపిక్స్ అనేవి తనకి ఎక్స్పీరియన్స్ లేనివి తన వైఫ్ గురించి చెప్పింది. అండ్ కొన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో వర్క్ గురించి చెప్తూ మాట్లాడారు. ఆమె వర్క్ చేయట్లేదు నిజానికి, ఆమె ఏమి డీప్లీ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎనీ ప్రొఫెషన్ అది కాదు కదా, ఇంకా చదువుకుంటోంది అండ్ ఈ క్లాసెస్ అవి తీసుకుంటుంది. అలాంటి వ్యక్తి దాన్ని ఏమనాలి, అవపాసన పట్టడం, లేదంటే దాన్ని మొత్తం డైజెస్ట్ చేసుకొని గ్రైండర్ లో మిక్సీలో వేసుకొని దాన్ని మొత్తం మంచి జ్యూస్ లా చేసుకొని దాన్ని తాగేసి దాన్ని చక్కగా డైజెస్ట్ చేసుకొని ఎస్ ఇది ప్రాబ్లం అని అందరికీ చెప్పేలా చెప్తాను చూసారా.
గ్రేట్, చాలా గ్రేట్. వాళ్ళ ఫాదర్ ట్రైనింగ్ కి మెచ్చుకోవాలి. సారీ ఇవాళ నేను కొంచెం స్టేబుల్ కెమెరా లేదు నా దగ్గర, నాకు కొంచెం ఇంట్లో పవర్ ఇష్యూ ఉండడం వల్ల నా ల్యాప్టాప్ అండ్ నా సిస్టమ్ ఆన్ అవ్వలేదు, మొబైల్లోనే నేను ఆన్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భార్గవి గారు, నగేష్ గారు, వన్స్ అగైన్. దిస్ ఇస్ నాట్ మిమ్మల్ని ఫ్లాటరీ కోసం మాట్లాడడం లేదు, చాలా హ్యాపీ, ఎలేటెడ్, కరెక్ట్ గా చెప్పాలంటే ద రైట్ వర్డ్ ఈజ్ ఐమ్ ఎలేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని సెషన్స్ మనం ముందు ఇలాంటివి జరుపుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి సెషన్ లో భార్గవిని మనం చూసాం, నెక్స్ట్ భార్గవి సిస్టర్ ని కూడా చూడబోతున్నాం. జస్ట్ ఇమాజిన్, రోబో సినిమాని చూసాం, రోబో 2.0 చూస్తాం ఎలాగో అలా. వెయిట్ ఫర్ హర్ సిస్టర్. రేపు కొత్త టాపిక్ తో తను మీ ముందుంటారు, మంచి టాపిక్ తో. థ్యాంక్ యూ సో మచ్. అసైన్మెంట్స్ అందరూ కంప్లీట్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ లో మిమ్మల్ని ఫస్ట్ టైం నేను కలుస్తున్నాను కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జై హింద్ జై భారత్. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి జై హింద్ జై భారత్ చెప్పేసి లెఫ్ట్ అయిపోతాం. జై హింద్ జై భారత్. జై హింద్. నగేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఒక్కసారి సార్కి ఒకసారి ఇవ్వండి ఒకసారి. శ్రీరామ్ గారు, ఏం లేదండి, మీ పార్టిసిపెంట్స్ లో ఒక అప్కమింగ్ మంచి స్పీకర్ అయ్యే లక్షణాలు అద్భుతం, అంటే అందరూ అవుతారు అని ఒక పార్టిసిపెంట్ డెఫినెట్ గా మీరు జాగ్రత్తగా ట్యూన్ చేస్తే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్పీకర్స్ అవుతారు. లక్ష్మీ మానస అనుకుంటా. ఓకే, నేను కూడా చూసాను సార్, ఐ అబ్జర్వ్డ్ హర్. నేను కూడా చూసాను ఆమెని, చాలా శ్రద్ధగా వింటోంది. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తప్పుగా అనుకోబాకండి, అందరూ అవుతారు, మిగతా వాళ్ళు కూడా టాప్ స్పీకర్స్ అవుతారు, తప్పుగా అనుకోబాకండి. ద వే హర్ బాడీ లాంగ్వేజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ జై భారత్ గైస్, గుడ్ నైట్. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్, వందే జై మాతరం. హింద్ జై భారత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. నగేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ పార్టిసిపెంట్స్. జై హింద్ జై భారత్. అన్మ్యూట్ అవ్వండి. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్.